కాళేశ్వరం మీద కాంగ్రెస్ బీజేపీలు కలిసి ఎందుకు ఇంత స్థాయిలో కుట్ర చేస్తున్నాయి అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. దానికి సంబంధించి మనం చర్చిద్దాం. ఇవాళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు సాగునీటి రంగ నిపుణులు శ్రీధర్ దేశపాండే గారు. గుడ్ ఈవినింగ్ అండి. శ్రీధర్ గారు, ప్రధానంగా చూసుకుంటే పేరు ఏదైనా సరే, కాళేశ్వరం కమిషన్ అని ఇవాళ చెప్పినా సరే, నదుల అనుసంధానం అని చెప్పినా సరే, గతంలో ఇంకో పేరు చెప్పినా సరే, అన్నింటికి ఒకదానికొకటి లింకప్ చేసి ఉన్నాయి. అన్నింటి వెనక అంతరార్థం ఏంటి అని అంటే కాళేశ్వరాన్ని నిరుపయోగంగా చూపించాలనే ఒక ప్రధానమైన కుట్రే కనిపిస్తుంది. సో ఎందుకు ఇట్లా కుట్ర చేస్తున్నాయంటే వీళ్ళు పెడుతున్న పేర్లే వాటికి సమాధానాలు ఇస్తున్నాయి. సో వీటి వల్ల తెలంగాణకు ఏ విధంగా నష్టం జరగబోతుంది కాళేశ్వరం మీద చేస్తున్న కుట్రల వల్ల? మీరు చూసినప్పుడు గత 3 సంవత్సరాలుగా 3 లేదా 4 సంవత్సరాలుగా అంటే అధికార మార్పిడికి ముందు 2019లో మనం ప్రాజెక్టుని కమిషన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్టు ద్వారా వరుసగా 2 పంటలకి మనం సుమారుగా 20 లక్షల ఎకరాలకి సాగునీరు అందించిన అనుభవాలు మన రైతాంగానికి ఉన్నాయి. ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఒక బ్యారేజీగా ఉన్న మేడిగడ్డ 3 పిల్లర్లు కుంగిపోయినాయో దాని తర్వాత ప్రాజెక్టును మొత్తంగా డిఫంక్ట్ చేశారు. లింక్ 1 ముఖ్యంగా మనకు లింక్ 1 నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు వస్తాయి. లింక్ 1 అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఈ బ్యారేజ్లను దాటుకొని ఎల్లంపల్లికి వస్తాయి. ఎల్లంపల్లి నుంచి పైకి నీళ్ళు వస్తాయి. మిడ్మానేరు నుంచి అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక మన కొండపోచమ్మ ఈ సిస్టంలో నీళ్లు పైకి వస్తాయన్నమాట. సో లింక్ 1 ఎప్పుడైతే మనకు డిఫంక్ట్ చేశారో దాని తర్వాత మనకి నీటి లిఫ్టింగ్ అనేది ఆగిపోయినందువల్ల మన కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తంగా డిఫంక్ట్ కావడంతో గత 3 లేదా 4 సీజన్, ఇది 2023 అక్టోబర్లో మనకి సంఘటన జరిగిన తర్వాత ఆ రబీ సీజన్ మొత్తంగా నీళ్ళు ఇవ్వలేకపోయినాం. తర్వాత 2024లో మనకి ఖరీఫ్లో కొంత ఎల్లంపల్లి నుంచి నీళ్లు మనం లిఫ్ట్ చేసుకున్నప్పటికీ, ఎల్లంపల్లిలో నీళ్ళు వచ్చినప్పటికీ మళ్ళీ 24 రబీలో మనకు నీళ్ళు అందలేదు. 25 ఇప్పుడు ఖరీఫ్లో నీళ్లు లిఫ్ట్ చేయలేకపోయినాం, రబీలో నీళ్ళు లిఫ్ట్ చేయలేకపోయినాం. అంటే గత 4 సీజన్స్లుగా మనం కాళేశ్వరం ద్వారా నీటిని రైతాంగానికి అందించలేకపోయిన ఒక దుస్థితి మనం గత 2 ఏళ్ళుగా చూస్తున్నాం. ఈ సంవత్సరం అయితే రబీలో చాలా పెద్ద ఎత్తున ప్రజల నుంచి డిమాండ్ కూడా వచ్చింది రైతాంగం నుంచి. ఎందుకంటే గతంలో వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు అనుభవించిన వాళ్ళు, వాటి ఫలితాలను అనుభవించిన వాళ్ళు. కాబట్టి ఈ నీటి సంక్షోభం అనేది ఈ సంవత్సరం చాలా కొట్టొచ్చినట్టు కనబడింది. ఎందుకంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ని రిపేర్ చేయకుండా దాన్ని డిఫెక్ట్ పెట్టి నీటిని లిఫ్ట్ చేయకపోవడం వల్ల మన ఎస్ఆర్ఎస్పి ఆయకట్టులో 2వ దశలో ముఖ్యంగా మన సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి, డోర్నకల్, మహబూబాద్ ఈ నియోజకవర్గాల్లో ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 2వ దశ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమంలో మనం విఫలమవుతున్నాం. ఎందుకు? లిఫ్ట్ చేయకపోవడం వల్ల. సో తర్వాత చెరువుల కింద, చెక్ డ్యామ్ల కింద పెద్ద ఎత్తున మనం నీళ్ళు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి 20 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన ఒక ప్రాజెక్టు ఇవాళ డిఫంక్ట్ అయిపోవడం వల్ల రాష్ట్రంలో ఒక సాగునీటి సంక్షోభం అనేది మనకు అనుభవంలోకి వస్తున్నది. కాబట్టి రైతుల నుంచి డిమాండ్ పెరుగుతున్నది. రిపేర్ చేయాలి, మళ్ళా లింక్ 1ని వినియోగంలోకి తీసుకురావాలి, ప్రాజెక్టుని మొత్తంగా వినియోగంలోకి తీసుకురావాలని చెప్పి ఒక డిమాండ్ రాష్ట్రంలో పెరుగుతున్న క్రమంలో మరి ఎన్డీఎస్ఏ కూడా రిపోర్ట్ సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తున్నది. కానీ ఎన్డీఎస్ఏ కూడా దాంట్లో ఆ ప్రాజెక్టులో ఏదైతే స్ట్రక్చరల్ డిస్ట్రెస్ వచ్చిందో మనకి మేడిగడ్డ బ్యారేజ్లో కుంగుబాటు ఏదైతే వచ్చిందో దానికి కారణాలు ఇవి అని స్పష్టంగా వాళ్ళు చెప్పిన సందర్భం లేదు. వాళ్ళు కూడా ఏం చెప్పారు? మొత్తంగా ఇన్వెస్టిగేషన్ చేయండి, నిపుణులతోటి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి కారణాలు ఏంటో తెలుసుకొని ఆ తర్వాత ఆ ఫలితాల ఆధారంగా మీరు పునర్నిర్మాణానికి డిజైన్లు చేసుకోండి అని చెప్పిందే తప్ప ఈ 18 నెలల తర్వాత కూడా వాళ్ళు కారణాలు ఏంటో తేల్చలేకపోయారు. అంటే వాళ్ళు 2023 అక్టోబర్లో ఇంటర్మ్ రిపోర్ట్లో ఏవైతే విషయాలు చెప్పిండ్రో మధ్యంతర నివేదికలో అవే విషయాలు చెప్పారు. అంటే ఇన్వెస్టిగేషన్ చేయండి, కారణాలు తెలుసుకోండి, ఆ తర్వాత పునర్నిర్మాణం చేసుకోండి అని చెప్పి మళ్ళీ మొన్న ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్లో కూడా అవే విషయాలు చెప్పిండ్రు. వాళ్ళు చెప్పిన కొత్త విషయం లేదు, మన ఇంజనీర్లకు వాళ్ళు ఇచ్చిన వే ఫార్వర్డు ఏమీ లేదు, రెమెడియల్ మెజర్స్ వాళ్ళు సూచించింది కూడా ఏం లేదు. కాబట్టి ఇవాళ ప్రజల నుంచి డిమాండ్ పెరుగుతున్నది, ప్రాజెక్ట్ని రిపేర్ చేయాల్సిన అవసరం ఉన్నదనే సంగతి ప్రభుత్వానికి తెలుసో లేదో తెలియదు, కానీ ప్రజలు మాత్రం డిమాండ్ చేస్తున్నారు. తప్పనిసరిగా తెలంగాణ సమాజం అడుగుతున్నది. కాబట్టి మేడిగడ్డ బ్యారేజ్ని అత్యంత వేగంగా రిపేర్లు చేసి మళ్ళీ ప్రాజెక్ట్ని పునర్వినియోగంలో పెట్టాల్సి ఉన్నది. ఎందుకంటే 20 లక్షల ఎకరాలని మనం గత 3 సంవత్సరాలుగా
ఆయకట్టుకు నీరు అందించిన చరిత్ర దానికి ఉన్నది కాబట్టి ప్రజల అనుభవంలో అది ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రజల నుంచి డిమాండ్ వస్తున్నది నీళ్లు కావాలనే విషయం మీద. ఎస్, అంటే నివేదికలు ఉన్న విషయాన్ని చెప్తున్నది వేరే ఉంది, కానీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది మాత్రం వాస్తవానికి దూరంగా ఉంది. కానీ ఎటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తుంది ప్రభుత్వం అనే దానికి సంబంధించి అక్కడ ఆయకట్టు మీరు అన్నట్టుగా ఆయకట్టు రైతులు నిజంగా ప్రశాంతంగా వ్యవసాయం చేసుకున్నారు, పంటలు పండించుకున్నారు. వాళ్ళంతా కూడా అనేక ప్రశ్నలు లేవదీస్తున్నారు. వాటికి సంబంధించి మనం వివరంగా చర్చిద్దాం. దాంతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. ప్రకాష్ గారు, ప్రధానంగా ప్రజలకు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకు నివేదికల్లో ఒక విషయం ఒక విధంగా ఉంటే ప్రభుత్వం ఎందుకు అబద్ధాలు చెప్తుంది, ఎందుకు ఇప్పటి వరకు కూడా మేడిగడ్డ బరాజ్ను ఎందుకు రిపేర్ చేయట్లేదు, ఎందుకు కాలయాపన చేస్తుంది అనే దానికి సంబంధించి ప్రభుత్వానికి ఈడెన్ ఎజెండా ఉందమ్మా. ఈ ఈడెన్ ఎజెండా ఉండడం వల్ల ఆ కుట్రల కోణం అందాం దాన్ని. ఈడెన్ ఎజెండా అంటే అర్థం కాదు. ఈ కుట్రల కోణం నుంచి వాళ్ళు పదే జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమం లోపల వాళ్ళు కావలసినంత అన్యాయాన్ని తెలంగాణ రైతాంగానికి చేస్తున్నారు. ఆ కారణంగానే మళ్ళీ ఆత్మహత్యలు మొదలైనవి తెలంగాణలో. ఏ ఆత్మహత్యలు ఆగడానికైతే తెలంగాణ ఉద్యమం వచ్చిందో, ఏ ఆత్మహత్యలు ఆపడానికి కేసీఆర్ గారు కాళేశ్వరం లాంటి అనేక ప్రాజెక్టులను నిర్మించారో, ఇవాళ ఆయనను దోషిగా చిత్రించడం కోసం ఈ ప్రాజెక్టులన్నీ ఖాళీగా పెట్టి ఇవాళ మళ్ళీ ఆత్మహత్యలకు రేవంత్ రెడ్డి సర్కార్ కారణమవుతున్నది. ప్రజల్లో ఎక్కువ మందిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ కొందరేమో కాంగ్రెస్తో అంటగాగే మేధావులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, మీడియా కావచ్చు, వాళ్ళు ఈ కన్ఫ్యూజన్ని ఎక్కువ చేస్తూ ఉన్నారు. పదే తెలిసినా కూడా తెలియనట్టుగా నటిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం డెలిబరేట్గా ఒక కాన్స్పిరసీ, దీనిలో చంద్రబాబు నాయుడు హస్తం ఉంది, ఆంధ్ర సర్కార్ హస్తం ఉంది, బీజేపీ సహకారం ఉంది. అంటే ఇప్పుడు ఎజెండాలో రెండు అంశాలు కనిపిస్తున్నాయి ప్రధానంగా. అంటే ఒకవైపు కేసీఆర్ని దోషిగా చూపించేది బయటికి అట్లా కనిపిస్తున్నప్పటికీ కూడా అంతర్గతంగా మీరు అన్నట్టుగానే నష్టం జరుగుతుంది. దాదాపు సంవత్సరంన్నర నుంచి వ్యవసాయం ఏ స్థాయిలో మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది, రైతుల పరిస్థితి ఎంత దారుణంగా తయారైంది, ఆత్మహత్య తప్ప ఇంకేమీ కూడా ఆప్షన్ లేని ఒక దుస్థితిలోకి రైతులు నెట్టివేయబడ్డారు. అంటే ఉద్దేశపూర్వకంగానే ఒక ప్లాన్డ్గానే ప్రభుత్వం ముందుకెళ్తా కాళేశ్వరాన్ని విఫలంగా చూపించే ప్రయత్నం చేస్తుందని అనుకోవాలా? తప్పకుండా. అయితే ఒక 5 సంవత్సరాల నుంచి ఒక కాన్స్పిరసీ నడిచిందమ్మా. కేసీఆర్ గారేమో చాలా ఫేర్గా ప్రజలకు న్యాయం చేయాలి, తను బంగారు తెలంగాణ అనే తన లక్ష్యంలో భాగంగా 1 కోటి ఎకరాల మాగాణం అని చెప్పి ఈ ప్రాజెక్టుల మీద ఆయన టైం స్పెండ్ చేస్తూ ఈ కుట్రను ఆయన గమనించలేకపోయారు. ఈ కుట్ర అమరావతిలో స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు దీనికి సూత్రధారి. తను ఒక రివెంజ్ని ఈ రకంగా కేసీఆర్ గారి మీద తీర్చుకున్నాడు. ఇవాళ మేడిగడ్డను అట్లా రిపేర్ చేయకుండా డ్యామ్ సేఫ్టీ వాళ్ళు 18 నెలల దగ్గర పెట్టుకొని ఏది తేల్చకుండా ఇదంతా చేయడం అనేది ఒక కాన్స్పిరసీ. ఆ కాన్స్పిరసీలో 2 ఉన్నాయి. ఒకటేమో ఈ గతంలో వాళ్ళు ఏదైతే నదుల అనుసంధానం అని చెప్తున్నారో, ఆ నదుల అనుసంధానంలో భాగంగా టాస్క్ ఫోర్స్ చైర్మన్గా ఉన్న ఒక తెలంగాణ ద్రోహి, నేను తెలంగాణ ద్రోహి అంటే నాకు మంచి మిత్రుడు, తెలంగాణ ఉద్యమ సహచరుడు, కానీ ఇవాళ తెలంగాణకు ద్రోహం చేసే ఆ మహాయజ్ఞంలో అతను భాగస్వామి అయినాడు. పదే రేవంత్ రెడ్డి గారిని కలుస్తూ, ఇప్పుడైతే ఆయనకి ఏ హోదా లేదు. హోదా ఉన్నప్పుడు కూడా మేము క్రిటిసైజ్ చేసాం, ఆయన విమర్శలన్నిటికీ దానికి సరైన పద్ధతిలో సమాధానాలు కూడా రాశాం. ఆయన పదవి లేకపోయినా కూడా బీజేపీలో ఏదైనా పదవి ఇస్తారనే ఒక ఆశతోనో, లేకుంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఏమైనా పదవి ఇస్తుందనో ఆశతోనో పదే ఆయన కలుసుకుంటూ ఆయన కుట్రలో ఈయన భాగమవుతున్నాడు. ఆయన మెయిన్ లక్ష్యం ఏంటంటే ఇచ్చంపల్లి దగ్గర ఒక డ్యామ్ కట్టాలి. డ్యామ్ కట్టడానికి అనువైన పరిస్థితి ఉన్నా కూడా, రాక్ స్ట్రక్చర్స్ అవన్నీ ఉన్నా, గతంలోనే ఒకసారి మొదలుపెట్టి ఆపేసినా కూడా ఇప్పుడు మనకి ఇచ్చంపల్లి అవసరం లేదు. ఇచ్చంపల్లి కడితే ఏమైందంటే మేడిగడ్డ సబ్మర్జెన్స్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మేడిగడ్డను లేకుండా చేయడానికి ఒక పెద్ద కాన్స్పిరసీ నడిచింది. నేను పదే మీడియాలో చెప్తున్నా, అది ప్రమాదము, విధ్వంసం వల్ల జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేయమంటే ఎవరు చేయట్లేదు. ఎన్డీఎస్ఏ కూడా దాని మీద సైలెంట్గా ఉన్నది. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క పియర్ కుంగే అవకాశం లేదా. అది ఒక రాఫ్ట్లో ఉంటుంది. ఆ రాఫ్ట్ 3 మీటర్ల మందం ఉంటుంది. దాని మీద కూలితే మొత్తం రాఫ్ట్ కూలాలి. అంటే మొత్తం ఆ బ్లాక్ కూలాలి 11 పియర్స్. ఒకదానికోటి బలమైన ఒక రాఫ్ట్ మీద ఉన్నప్పుడు ఒక్క పియర్ ఎట్లా కూలుతుంది? వంగుతుంది. ఇట్లా కావాలంటే ఇట్లా ఒక పక్కన బుంగలు వచ్చినప్పుడు, లేకపోతే కింద ఇసుకంతా కొట్టుకపోయినప్పుడు ఇట్లా ఉన్నదల్లా ఇట్లా అవుతుంది, ఒరిగిపోతుంది.
కానీ ఒక్క పియర్ దాన్ని చీల్చుకొని 3 మీటర్ల మందం ఉన్న రాఫ్ట్ని చీల్చుకొని కిందికి ఎట్లా పోతుంది? అన్లెస్ అక్కడ బాంబు కానీ జిలెటిన్స్ కానీ ఇంకోటి ఏదో పేలుడు పదార్థం కనుక లేకపోతే. రెండవది కిలోమీటర్న్నర దూరంలో ఉన్న ఇంజనీర్స్ పడుకునే ఒక గెస్ట్ హౌస్ అనుకోవచ్చు, ఆఫీస్ కమ్ గెస్ట్ హౌస్, హాస్టల్, అక్కడికి అంత సౌండ్ ఎట్లా పడుతుంది? ఒకవేళ కుంగినట్టయితే స్లోగా కుంగుతుంది. 2-3 రోజులు పట్టింది ఆ 1.5 feet కిందికి కుంగడానికి. అప్పుడు వచ్చిన శబ్దం ఏంటంటే రేడియల్ గేట్స్కును పియర్స్కు మధ్యలో క్రాక్స్ వచ్చాయి. క్రాక్స్ వస్తే విస్ఫోటనంలాగా సౌండ్ రాదుగా. అంటే నా ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు. అది అవునా కాదా అనే దాని మీద హరీష్ రావు గారు మాట్లాడినప్పుడు ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను. మాకు అనుమానాలు అని చెప్పాడు ఆయన. తర్వాత కేసీఆర్ గారికి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి వచ్చినప్పుడు ఈఎన్సీ గారు ఇట్లా ఒక పెద్ద శబ్దంతో ఒక పేలుడు శబ్దం వినబడ్డదంటే మార్నింగ్ అది ఏమైందో తెలుస్తుంది మనకు, నీళ్ళన్నీ ఖాళీ చేయండి, ఎట్ ది సేమ్ టైం మీరు మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో మీకు ఏదైతే వినిపించిందో దాని మీద పిటిషన్ ఇవ్వండి అని అన్నారు. ఆ రాత్రే మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. తెల్లవారు పేపర్లలో వచ్చింది కూడా ఈ సౌండ్ అనేది ఒక ప్రధానమైన అంశం. మరి కుంగుతో అంత సౌండ్ వచ్చే అవకాశమే లేదు, కుంగే అవకాశం కూడా లేదు. సో అంటే మేడిగడ్డను మరచిపోవాలనే విధంగానే ప్రభుత్వ వ్యవహార శైలి కనిపిస్తుంది. మేడిగడ్డని రిపేర్ చేయకూడదు అనేది ఉద్దేశపూర్వకమైన కుట్ర కనిపిస్తుంది. ప్రధానంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు శ్రీధర్ గారు. ప్రకాష్ గారు అన్నట్టుగా తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే గతంలో తెలంగాణ మేధావులుగా ఉన్నారో, ఎవరైతే తెలంగాణ అభివృద్ధికి పాటుపడ్డట్టుగా ఉన్నారో, ఇప్పుడు అధికార మార్పిడి జరగంగానే వాళ్ళంతా ద్రోహులుగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు లేవనెత్తుతున్న ప్రశ్నల్లో ప్రధానంగా కీలకమైన బేసిక్ క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. ఎందుకు గ్రావిటీ ఉన్న ప్రాజెక్ట్ని ఎందుకు మీరు లిఫ్ట్గా మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకి ఎందుకు మార్చిండు? ఇటువంటి ప్రశ్నలు రేకెత్తిస్తున్నారు. ఇవి ఇప్పుడు కాదు, ప్రాజెక్టు తొలినాళ్ళ నుంచే ఇటువంటి ప్రశ్నలు లేవనెత్తుతూ వస్తున్నారు వాళ్ళు. ప్రాజెక్టు ఫార్ములేషన్ దశలో ఈ ప్రశ్నలు లేవనెత్తారు, ప్రాజెక్టు నిర్మాణం అవుతున్నప్పుడు ఈ ప్రశ్నలు లేవనెత్తారు, ప్రాజెక్టు అయిపోయిన తర్వాత అది కమిషనింగ్ అయిన తర్వాత కూడా ఇటువంటి ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉన్నారు. వీటన్నిటికీ ఎప్పటికప్పుడు నేను పత్రికల్లో వ్యాసాల ద్వారా నేను పుస్తకాలు ప్రచురించి వాటికి సమాధానాలు చెప్తా ఉన్నాను. ఇప్పుడు మీరు మళ్ళీ అడిగింది కాబట్టి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇది వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టుగా తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ అనేది గ్రావిటీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకున్న విషయం, ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రణయిత చేవేళ్ళ కూడా మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమే, అది గ్రావిటీ స్కీమ్ కాదు. వాళ్ళు ఏమంటున్నారు, తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా వచ్చే ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్ళని వీళ్ళు మేడిగడ్డకు తీసుకుపోయి అక్కడి నుంచి 3 స్టేజ్ల ద్వారా ఎత్తిపోసి ఎల్లంపల్లికి నీళ్ళు తీసుకొస్తున్నారు అనేది వీళ్ళు చెప్తున్న ఆరోపణ, వీళ్ళు చెప్తున్న విమర్శ. అయితే తుమ్మిడిహెట్టి దగ్గర కూడా మనం గ్రావిటీ ద్వారా నీళ్ళు తీసుకురావడానికి లేదు. అక్కడ కూడా 40 మీటర్ల లిఫ్ట్ అవసరమవుతుంది. ఎందుకు అవసరమవుతుంది అంటే వాళ్ళు మొదట్లో జలయజ్ఞంలో ప్రపోజ్ చేసినప్పుడు ప్రాణిత చేవులలో ఒక గ్రావిటీ స్కీమ్ ప్రపోజ్ చేసిన మాట వాస్తవమే. కానీ 75 కిలోమీటర్ల దాకా కాలువ తవ్వి అక్కడ ఆగిపోయింది. 75 కిలోమీటర్ల తర్వాత ఎల్లంపల్లికి కాలువని తవ్వలేకపోయారు వాళ్ళు. ఎందుకు తవ్వలేకపోయారంటే అక్కడ సింగర్ అండ్ డిమార్కేటెడ్ కోల్ మైన్స్ ఉన్నాయి. అక్కడ కోల్ మైన్స్ లేవు కానీ డిమార్కేట్ చేశారు. ఇక్కడ కోల్ మైన్స్ భవిష్యత్తులో తవ్వడానికి ఇవి డిమార్కేట్ చేస్తున్న భూములు కాబట్టి వాళ్ళు అనుమతించే ప్రశ్నే లేదు అక్కడ నుంచి. కాబట్టి దాన్ని ఆ కాలువని డీటూర్ చేసుకోవాలి. అంటే హయ్యర్ ఎలివేషన్స్లోకి తీసుకుపోయి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని మనం ఎల్లంపల్లికి తీసుకురావాల్సి ఉంటుంది. ఆ డీటూర్ చేసే కార్యక్రమం ఎట్లా చేయాలి అనే విషయం మీద తర్జన భర్జన జరుగుతూ ఉన్న కాలంలోనే అది ప్రాజెక్ట్ అక్కడికి ఆగిపోయింది. 75 కిలోమీటర్ల వరకు కాలువ తవ్వి ఆపేశారు. ఎల్లంపల్లికి తవ్వలేదు. ఎందుకు తవ్వలేదు అంటే సమస్య ఇది. దాన్ని డీటూర్ చేయాల్సి ఉంటుంది. డీటూర్ చేయాలంటే హయ్యర్ ఎలివేషన్కి పోవాలి, ఇంకా ఎత్తుకుపోవాలి. ఎత్తుకుపోవాలంటే అక్కడ లిఫ్ట్ పెట్టాలి. ఒక 40 మీటర్ల లిఫ్ట్ అవసరమవుతున్నది. కాబట్టి ప్రణయిత చేవేళ్ళ ప్రాజెక్టులో కూడా తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి ఒక లిఫ్ట్ అవసరమవుతుంది, 40 మీటర్స్ లిఫ్ట్ అవసరమవుతుంది అనే సంగతి మరుగున పరిచి అది గ్రావిటీ ద్వారా వచ్చే కాలువ, దాన్ని తవ్వకుండా ఇక్కడ తీసుకొచ్చారు, మేడిగడ్డకు తీసుకొచ్చారని అంటున్నారు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మరి ఆ 10 ఏళ్ల ఉమ్మడి కాలంలో ఆ కాలువని ఎల్లంపల్లి దాకా ఎందుకు పూర్తి చేయలేకపోయారు? మరి తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎందుకు కట్టలేకపోయారు? 10 ఏళ్ళు వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. ఇంతకంటే అనువైన పరిస్థితులు ఇంకెవరికి కావాలి? ఎక్కడుంటాయి? అయినా కూడా తుమ్మిడిహెట్టి దగ్గర మహారాష్ట్రతోటి ఒప్పందం చేసుకొని వాళ్ళ కన్సెంట్ తీసుకొని బ్యారేజ్ కట్టడంలో విఫలమయ్యారు వాళ్ళు.
ఎందుకు అక్కడ ఉన్న సమస్యలు అటువంటివి. అక్కడ 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తోటి బ్యారేజీని ప్రపోజ్ చేశారు. దానికి ఎటువంటి మహారాష్ట్ర నుంచి అనుమతులు లేవు, వాళ్ళ కన్సెంట్ తీసుకోలేదు. తమకు తాము ఏకపక్షంగా ఎఫ్ఆర్ఎల్ నిర్ధారించుకొని కాలువలు తవ్వడము, ప్రాజెక్టుని గ్రౌండ్ చేయడం జరిగింది. దానివల్ల ఏమైందంటే 3500 ఎకరాల భూమి మహారాష్ట్రలో భూభాగంలో ముంపుకు గురి అవుతున్నది. దాని మీద అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా వచ్చినాయి. కాబట్టి అక్కడ ప్రాజెక్ట్ని వాళ్ళు ప్రారంభించలేదు. టెండర్ అయింది కూడా, అన్ని ప్యాకేజీలతో పాటు అక్కడ కూడా బ్యారేజ్ నిర్మాణానికి కూడా టెండర్ అయింది. హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళకి టెండర్ కూడా దక్కింది. కానీ వాళ్ళు కన్స్ట్రక్షన్ పూర్తి చేయలేకపోయారు. ఎందుకు? అక్కడ బ్యారేజ్ నిర్మాణం పూర్తి కావాలంటే మహారాష్ట్రతో తప్పనిసరిగా ఒప్పందం జరగాలి. సో మహారాష్ట్రతో ఎక్కడ ఒప్పందం జరగలేదు, కాబట్టి బ్యారేజ్ పనులు ఆగిపోయినాయి. బ్యారేజ్ పనులు ఒక్క అంగుళం కూడా ముందుకు జరగలే. ఈ లోపల 10 ఏళ్ళు గడిచిపోయి తెలంగాణ వచ్చింది, కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటైంది. కేసీఆర్ ప్రభుత్వం కూడా 1 ఇయర్ పాటు ఈ తుమ్మిడి దగ్గర బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో సిన్సియర్గా సంప్రదింపులు చేసింది. దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. ఎందుకు ప్రత్యక్ష సాక్షిని అంటే 2014 నుంచి 2018 దాకా ఆనాటి సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు గారి దగ్గర నేను ఓఎస్డీగా పనిచేశాను. వాళ్ళు అధికారంలోకి రాగానే మొట్టమొదట అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇంకా మహారాష్ట్రలో, వెళ్ళారు అక్కడికి. అక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రి ముష్రిఫ్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయనతో వెళ్ళి హరీష్ రావు గారు చర్చ చేశాడు. చర్చించిన తర్వాత ఆయన అన్నమాట ఏంటంటే, మాకు కొద్ది నెలల్లోనే ఇక్కడ మహారాష్ట్రలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు జరిగే సమయంలో మేము ఇక్కడ ఈ ప్రాజెక్ట్ పైన ఎటువంటి నిర్ణయం తీసుకోము. ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వంతో, మాదైతే మా ప్రభుత్వంతో, వేరే వాళ్ళు వస్తే వాళ్ళతోటైనా చర్చ చేసి మీరు పరిష్కరించుకోండి అని చెప్పి ఆయన సలహా ఇస్తే, ఇక చేసేది ఏం లేదని చెప్పి ఎన్నికలు అయ్యేదాకా ఆగాను. 6 నెలల్లో ఎన్నికలైనాయి. అక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. బీజేపీ ప్రభుత్వంలో కొత్త మంత్రి వచ్చాడు, గిరీష్ మహాజన్ అని ఇరిగేషన్ మంత్రి వచ్చాడు. ఆయనతో కూడా వెళ్ళి ముంబైలో చర్చించాము, నాగ్పూర్లో వెళ్ళాము. దానికి నేను కూడా హరీష్ రావు గారితో వెళ్ళి ఆ చర్చల్లో నేను కూడా భాగస్వామిగా ఉన్నాను. సో ఆ చర్చలు సందర్భంగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఇది ఇరిగేషన్ మినిస్టర్స్గా మన లెవెల్లో పరిష్కరించుకునే అంశం కాదు, ఇది ముఖ్యమంత్రుల లెవెల్లో జరగాల్సిన నిర్ణయం. కాబట్టి ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేద్దాం, దాంట్లో చర్చిద్దామని అంటే, ఆ సంవత్సరం 2015 ఫిబ్రవరిలో 17వ తారీఖు నాడు మన సమావేశం నిర్ణయమైంది. ఆ రోజు కేసీఆర్ గారి బర్త్డే. ఆ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నింటి వదిలిపెట్టుకొని ఆయన ముంబై వచ్చాడు. ముంబై వచ్చి రాజ్భవన్లో ఆ రోజు మన తెలంగాణ బిడ్డ విద్యాసాగర్ రావు గారు గవర్నర్గా ఉన్నాడు అక్కడ. ఆ గవర్నర్ గారి సమక్షంలో రాజ్భవన్లో దేవేంద్ర ఫడ్నవీస్ కేసీఆర్ మధ్యలో చర్చ జరిగింది. అందులో మేము కూడా భాగస్వామి ఉన్నాం. ఆయన కేసీఆర్ గారు చాలా స్పష్టంగా, మేము ఈ బ్యారేజ్ కట్టడానికి సిద్ధంగా ఉన్నాము, 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తోటి తుమ్మిడి దగ్గర బ్యారేజ్ నిర్మాణానికి అనుమతించండి, మీ ముంపుకి ఎంతైతే పరిహారం ఇవ్వాలనో మీ నిబంధనల ప్రకారం, మీ రాష్ట్రంలో ఉన్న పద్ధతి ప్రకారం మేము అక్కడ కాంపెన్సేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, దయచేసి మాకు అనుమతించండి అని చెప్పి ఆయన సిన్సియర్గా రిక్వెస్ట్ చేశాడు. రిక్వెస్ట్ చేస్తే దేవేంద్ర ఫడ్నవీస్ గారు స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, నేను ఈ ముంపు గురించి నేను పోరాటం చేసిన వాడిని, నాది విదర్భ ప్రాంతం, ఈ ప్రాజెక్టు వ్యతిరేకంగా పోరాటం చేసి అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళిన వాడిని. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనుకూలమైన కాలంలోనే వాళ్ళు అనుమతి ఇవ్వలేదు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి, మీ ముఖ్యమంత్రికి లేఖ రాసిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. అటువంటి కాలంలోనే మా ప్రభుత్వం అనుమతించలేదు, మహారాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు నేను దానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాడిని నేను ఎట్లా అనుమతించాలి? మీరు లెవెల్ తగ్గించుకోండి, 152 నుంచి 148కి తగ్గించుకోండి, 4 మీటర్లు తగ్గించుకోండి. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం మీకు ఎంత అర్హత ఉందో ఆ నీళ్ళని ఎంత తీసుకుపోయినా మాకు అభ్యంతరం లేదు, బ్యారేజ్ లెవెల్ మాత్రం తగ్గించాలి అని అంటే, అప్పుడు తగ్గించుకోవడానికి ఆలోచన చేస్తూ ఉన్న కాలంలో అక్కడ సిడబ్ల్యూసీ నుంచి లేఖలు వచ్చినాయి మనకి. అక్కడ నీటి లభ్యతకు సంబంధించిన లేఖలు వచ్చినప్పుడు వాళ్ళు నీటి లభ్యత అక్కడ మనం అనుకున్నంత లేదని చెప్పి చాలా స్పష్టంగా లేఖల్లో వాళ్ళు తేల్చారు. తేల్చిన తర్వాత ఇక మనకు అక్కడున్న అవైలబుల్ వాటర్ని ఆదిలాబాద్ జిల్లాకే పరిమితం చేసి మిగతా జిల్లాల అవసరాల కోసం మనం ఇంకో ప్రత్యామ్నాయాన్ని వెతకాల్సిన అగత్యం ఏర్పడింది. కాబట్టి వాళ్ళు ఆ సర్చ్లో మనకు మేడిగడ్డ అనేది లభ్యమైంది. సో మేడిగడ్డ దగ్గర మనకు సిడబ్ల్యూసీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే 284 టీఎంసీల 75% డిపెండబుల్ ఈల్డ్ అక్కడ అవైలబుల్ ఉందని చెప్పి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు మనకు. కాబట్టి మేడిగడ్డ దగ్గర మనం బ్యారేజ్ కట్టడం, అక్కడి నుంచి అన్నారం, అక్కడి నుంచి సుందిళ్ళ బ్యారేజ్ల ద్వారా ఎల్లంపల్లికి తీసుకొచ్చి అక్కడి నుంచి మళ్ళీ పైకి ఏదైతే ప్రణేత చేవళ్లలో ప్రపోజ్ చేసిన అలైన్మెంట్ ఉందో దాన్నే యథాతథంగా మనం ఫాలో చేసినాం. దాంట్లో ఎక్కడ మార్పు లేదు. మార్పు ఎక్కడంటే తుమ్మిడెట్ నుంచి ఎల్లంపల్లికి తీసుకోవాల్సిన దాని బదులు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి తీసుకోవడం అనేది ఒక కొత్త ఐటమ్ దీంట్లోకి వచ్చింది ప్రాజెక్టులోకి.
మిగతాదంతా జలయజ్ఞంలో ప్రాణేత చెవులలో చేపట్టినటువంటి అలైన్మెంట్లోనే దాన్ని యథాతథంగా కొనసాగించడం. కాకపోతే సిడబ్ల్యూసీ సూచనల మీదకి రిజర్వాయర్ల కెపాసిటీస్ పెంచుకున్నాము, లిఫ్టింగ్ కెపాసిటీ పెంచుకున్నాము. ఓకే, అంటే వాస్తవాలు ఇట్లా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కానీ ఇవన్నీ కూడా తొలినాళ్ల నుంచి వాళ్ళ విమర్శలకి స్పష్టంగా సిడబ్ల్యూసీ లేఖలతో సహా, లేఖల్లో రాసిన అంశాలతో సహా ఈ మధ్య నేను నా పుస్తకంలో కూడా అవన్నీ నేను ప్రస్తావించాను మళ్ళీ. ఎస్, అంటే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ అనొచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ అఫీషియల్. కానీ అయినప్పటికీ కూడా అబద్ధాలు ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ముందుకెళ్తున్నాయి. చాలా స్పష్టంగా గ్రావిటీ ప్రాజెక్ట్ విషయాన్ని పదే చెప్తూ ప్రజల్ని నిజంగా నమ్మించారు. అది గ్రావిటీ ప్రాజెక్ట్ కదా, దాన్ని వదిలేసి మీరు లిఫ్ట్కి ఎట్లా పోయారనే అంశాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి. అబద్ధాన్ని పదే చెప్తే నిజం అనుకోవాలి ప్రజలు అనే ఉద్దేశం ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది. మన ప్రకాష్ గారు, అంటే శ్రీధర్ గారు మాట్లాడినట్టుగా తుమ్మిడి దగ్గర ఒక లిఫ్ట్ సరిపోయేది అని అంటే మరి 3 లిఫ్ట్లు ఎందుకు అవసరం అనేది కూడా ప్రధానంగా ఇదే ప్రశ్న కోదండరాం లాంటి వాళ్ళు కూడా వేస్తున్నారు. ఒకవేళ అక్కడి నుంచి వస్తే ఒక లిఫ్ట్తో 40 మీటర్లతో వచ్చేదాన్ని ఎందుకు 3 లిఫ్ట్లు అవసరమైనవి మేడిగడ్డ దగ్గర అనేది ఇక్కడ జాగ్రత్తగా మనం వినాల్సింది ఏంటంటే, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో 152కు వారు ఒప్పుకోలేదు, 148కు మనం అగ్రిమెంట్ చేసుకోవాల్సి వచ్చింది వాళ్ళతో. అగ్రిమెంట్ అయింది కూడా. అగ్రిమెంట్ అయిన తర్వాత 148లో మనం కడితే మనకి ఏ ప్రయోజనం లేదు. ఎందుకంటే సిడబ్ల్యూసీ చెప్పిన దాని ప్రకారము 165 టీఎంసీలు ఉన్నాయి అక్కడ అందుబాటులో. బట్ 63 టీఎంసీలు బచావ్ ట్రిబ్యునల్ అవార్డు దగ్గర నుంచి కూడా ఆ పైన విదర్భ ప్రాంతానికి వేణుగంగా వార్దా నది మీద వాళ్ళు తీసుకోవడానికి రైట్స్ ఉన్నాయి కాబట్టి 63 టీఎంసీలు ఇవ్వాలి, కాబట్టి రేపైనా తీసుకుంటారు. కాబట్టి మిగతాది 102 టీఎంసీలు. ఈ 102 టీఎంసీలను అకామిడేట్ చేసుకోవడానికి రిజర్వాయర్ ఉండాలి కదా. అది వచ్చే చాలా కొద్ది రోజులే భారీ వర్షాలతో వస్తుంది అది. మరి ఆ వరదను జస్ట్ అప్పుడైతేనేమో 5.6 టీఎంసీల కెపాసిటీ ఉన్న రిజర్వాయర్ ఉండేది. ఇప్పుడు దాన్ని 1.8 టీఎంసీలో కుదించాల్సి వస్తుంది. ఎందుకంటే హైట్ తగ్గింది కాబట్టి రిజర్వాయర్ సామర్థ్యం తగ్గినప్పుడు ఏమవుతుందంటే మనకు కేవలం 44 టీఎంసీలు మాత్రమే మనం లిఫ్ట్ చేసుకోగలుగుతాం. 44 టీఎంసీలు ఎన్ రూట్ విలేజెస్కు, హైదరాబాద్కి మంచినీరు, ఆ ఎన్టీపీసీకి కావాల్సిన అవసరాలకు నీరు, ఇక ఇరిగేషన్కు ఒక చుక్క నీరు ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే 152లో మనం కట్టినా కూడా అక్కడ లభ్యమయ్యే 102 టీఎంసీతోని ఆయన రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 16.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనుకున్నాడో అందులో 3వ వంతు కూడా సాధ్యం కాదు. అంటే 152 ఒప్పుకున్నా కూడా తుమ్మిడట్టి మన ప్రయోజనాలను నెరవేర్చదు. రెండవది ఇక్కడ ఇంకో లిఫ్ట్ అవసరం అవుతుంది 148 అయితే. వారు చెప్పిన 40 మీటర్స్ లిఫ్ట్ అనేది 152 సామర్థ్యం ఉన్నప్పుడు 148 పోతే ఇంకా 4 మీటర్ల లిఫ్ట్ ఇంకోటి పెట్టాలి. కాబట్టి రెండు లిఫ్ట్లు అక్కడ అవసరం అవుతాయి. మనకు ఏమాత్రం వ్యవసాయానికి నీళ్లు లభించినప్పుడు ఆ తుమ్మిడేట ఎందుకు, ఆ లిఫ్ట్లు ఎందుకు? టెక్నికల్ రీజన్స్ కూడా వేరే ఉన్నాయి. అక్కడ కట్టడానికి అవకాశం లేదు అని, బ్యారేజ్ కట్టడానికి. వాటి లోపల నేను పోను. ఇక్కడైతే ఏమవుతుందంటే 280 టీఎంసీల నీళ్లు మనకు అందుబాటులో ఉన్నాయి. మనకు గోదావరి నదే రిజర్వాయర్ అవుతుంది. తుమ్మిడేట్లా ఒక రిజర్వాయర్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ గోదావరిలో 35 టీఎంసీలను నిల్వ చేసుకునే అవకాశం మనకు వచ్చింది. ఈ బ్యారేజీలు ఏంటంటే నిల్వ చేసుకొని ఎత్తిపోసుకోవడానికి. ఇంజనీర్లు విమర్శిస్తున్నట్టుగా ఇవి 2 టీఎంసీలు ఉంటే చాలు, 3 టీఎంసీలు ఉంటే చాలు అంటే మన పర్పస్ అది కాదు కదా. పోనీ అట్లాంటి బ్యారేజీలు లేవంటే చాలా ఉన్నాయి. కాబట్టి దాని గురించి వారు పూర్తిగా మీకు వివరిస్తారు. ఇక్కడ ఏంటంటే ఆ తుమ్మిడేటి వల్ల మనకు ప్రయోజనం లేదు. కేసీఆర్ గారు ఏం చేశారు, 16.40 ఎకరాలు మనకు సరిపోదు, అంటే 16.5 లక్షల ఎకరాలు మనకు సరిపోదు, మనం 18.25 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు యాడ్ చేశారు. స్టెబిలైజేషన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే పాత ప్రాజెక్టులన్నీ కూడా మనకు నీళ్లు లేక అసెంబ్లీలో ఆయన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది చూడాలనుకున్న వాళ్ళకి. పైన ఎన్ని వందల బ్యారేజీలు కట్టారు గోదావరి నది మీద అనేది, మంజీరా నది మీద, గోదావరి నది మీద ఒక చుక్క నీరు కూడా మనకు రావట్లేదు. ఈ 5-6 ఏళ్ళ నుంచి వర్షాలు బాగుపడుతున్నాయి కాబట్టి నీళ్ళు వస్తున్నాయి, అది వేరు విషయం. కానీ గత 50 ఏళ్ళ చరిత్ర శ్రీరామ్ సాగర్ గట్టెపంచి కూడా చూసినట్టయితే మనకు 5 ఏళ్ళకు ఒకసారి కూడా శ్రీరామ్ సాగర్ ఓవర్ఫ్లో అవుతలేదు. కడెం నుంచి కొన్ని నీళ్ళు వస్తాయి ప్రతి సంవత్సరం. అవి ఏంటంటే హైదరాబాద్ మంచినీటి సరిపోతాయి అవి. కాబట్టి పాత ప్రాజెక్టుల స్టెబిలైజేషన్ కింద 18,75,000 ఎకరాలకు నీళ్ళు రావాలి. కొత్తవి 18,25,000 ఎకరాలు, అంటే 38 లక్షల ఎకరాలకు మనకు నీళ్ళు, 37 లక్షల ఎకరాలకు నీళ్లు కావాలి. కాబట్టి దానికోసము కింది నుంచి మనం తీసుకుంటున్నాం, గోదావరిని రిజర్వాయర్గా మార్చుకున్నాం. వాళ్ళ కుట్రలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు కుట్ర ఏంటంటే, మనం గతంలో పాట పాడుకున్నాం, గలగల గోదావరి
తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుండాలి. ఎందుకంటే ఇక్కడ మనకేమో వాళ్ళకి ఈశాన్య ఋతుపవనాలు, మనకు నైరుతి ఋతుపవనాలు. కాబట్టి మనకు జూన్లో పడ్డ వర్షం నీళ్ళతో ఇక్కడ గొలుసు చెరువులు అన్నీ నిండుతాయి. ఈ చెరువులు దిగాలి, వాగులలో నుంచి నీరంతా కూడా గోదావరిలోకి పోవాలి. రాజమండ్రి దగ్గర 13 లక్షల ఎకరాల్లో మొదటి పంటకు నాట్లేయడానికి నీళ్లు కావాలి. ఓకే. అదేవిధంగా రెండో పంటకు నాట్లకు నీళ్లున్నా కూడా పొట్టకొచ్చేసరికి వరి పొట్టకొచ్చేసరికి మళ్ళీ 13 లక్షల ఎకరాలకు 10 లక్షల ఎకరాలకు మళ్ళీ నీళ్లు కావాలి. గోదావరిలో నవంబర్ డిసెంబర్ తర్వాత నీళ్లు ఉండవు, జూలై కంటే ముందు నీళ్లు ఉండవు, ఆగస్టు కంటే ముందు నీళ్లు ఉండవు. అందులో ఉండేది ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. ఏది 3000 టీఎంసీలు సముద్రంలో పోయినా, 2000 టీఎంసీలు పోయినా అవన్నీ కూడా ఆ 3 నెలలనే. ఓకే. కాబట్టి అక్కడ స్టోరేజ్ లేదు వాళ్ళకి. ఇప్పటివరకు కూడా పోలవరం ఇంకా స్టోరేజ్ చేయడానికి ఇంకా అంత మేర కట్టలేదు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకే కాకుండా బనకచెర్లకు కూడా కావాలి. కాబట్టి మేడిగడ్డ అనేది వాళ్ళకు ఒక ఆటంకంగా ఉంది. అందుకే మేడిగడ్డను పేల్చిన్లా, ఒకవేళ వదిలేస్తారా, ఎన్డీఎస్ఏతో కుమ్మక్కై ఇప్పటి వరకు కూడా కారణాలు బయటపెట్టట్లేదు అంటే వాళ్ళు శాశ్వతంగా మేడిగడ్డను వదిలేయాలనుకుంటాను. ఈరోజు నమస్తే తెలంగాణలో వచ్చిన కథనం చూసినట్టయితే ఇచ్చంపల్లి కట్టాలనేది తెలంగాణ ద్రోహి ఇచ్చిన ఆలోచనతోని చంద్రబాబుకి అది ఒక వరప్రదాయం అవుతుంది. వాళ్ళు మొత్తం రాయలసీమలో ఉన్న కృష్ణా ఆయకట్ట అంతా కూడా బనకచెర్ల ద్వారా కల్టివేట్ చేసుకోవాలనుకుంటారు. నెల్లూరు జిల్లా కానీ, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు కానీ. ఒకసారి బనకచెర్ల దగ్గర పోయిందంటే ఇప్పుడు ఏదైతే కృష్ణా నది నీళ్లతోని పెన్నార్ బేసిన్తో అనుసంధానం చేశారో రేపు గోదావరి నీళ్లతోని అనుసంధానం చేస్తారు. ఇప్పటికే కృష్ణ మనకు దక్కకుండా పోయింది, రేపు గోదావరి కూడా దక్కకుండా పోతుంది. అంటే శ్రీధర్ గారు అల్టిమేట్ గా చూసుకుంటే తెలంగాణ ఎండాలే, అక్కడ ఆంధ్రాలో నిండాలే, పంటలు పండాలనేది కాన్సెప్ట్ ప్రధానంగా కనిపిస్తున్నది. అంటే ఇప్పుడు మెయిన్ గా తెర మీదకి తీసుకొచ్చింది అంటే గోదావరి బనకచెర్ల లింక్, దానికి సంబంధించి అంటే దానివల్ల ఎటువంటి తెలంగాణ ఎట్లా ఎడారిగా మారే ప్రమాదం కనిపిస్తున్నది. అది పూర్తయితే కనుక ఇప్పటికి కేంద్రం మరి 3000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కదా. గోదావరి బనకచెర్ల లింక్ వల్ల మనకు ప్రత్యక్షంగా నష్టమేం లేకపోయినా కూడా మన హక్కులకు భంగకరంగా మారే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే అది కింద ఉంది కాబట్టి మనం వాడుకొని నీళ్ళే కిందికి పోతాయి కాబట్టి వాళ్ళు డైవర్ట్ చేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు ఇదే అంటున్నాడు, మీరు వాడుకొని నీళ్ళు కదా, కిందికి వచ్చే నీళ్ళు కదా, మేము వాడుకుంటే మీకేం నష్టం అని అంటే మా హక్కులకు సంబంధించిన నష్టం జరుగుతుంది, మా హక్కులకు భంగకరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఒక అప్లికేషన్ పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర, గోదావరి ట్రిబ్యునల్ వేయాలి, మళ్ళీ రీడిస్ట్రిబ్యూషన్ చేయాలి. 2 రాష్ట్రాల మధ్య ఎట్లయితే కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పడిందో, కృష్ణా ట్రిబ్యునల్ ద్వారా మళ్ళీ పునర్పంపకాల వ్యవహారం నడుస్తున్నదో అట్లనే గోదావరి జలాల పునః పంపిణీ కూడా 2 రాష్ట్రాల మధ్య జరగాలి అనే రిక్వెస్ట్ తోటి కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు ఆల్రెడీ గోదావరి ట్రిబ్యునల్ వేయమని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్నారు వాళ్ళు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర అప్లికేషన్ ఎగ్జామినేషన్లో ఉంది. ఈ లోపల వీళ్ళు 200 టీఎంసీల డైవర్షన్కి సంబంధించిన ఆ ప్రాజెక్ట్ని కనుక రూపకల్పన చేస్తే, గ్రౌండ్ చేసేస్తే వాళ్ళకి ఆ 200 టీఎంసీల మీద హక్కు ఏర్పడుతుంది. మనం రేపు పొద్దున ట్రిబ్యునల్ ముందర పెట్టే క్లెయిమ్స్ మీద మనకు దాని ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. మనకి ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో 968 టీఎంసీల కేటాయింపులు మన ప్రాజెక్టులకు ఉన్నాయి. వివిధ రకాల జీవాల ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో మనకు 968 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. కాబట్టి ఆ 968 టీఎంసీల కేటాయింపులని వాస్తవ రూపం దాల్చడానికి కేసీఆర్ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ప్రాజెక్టులను తీసుకున్నది. ఇంతకుముందు ప్రకాష్ గారు చెప్పినట్టు ఉమ్మడి రాష్ట్రంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ తర్వాత 750 కిలోమీటర్ల స్ట్రెచ్లో ధవళేశ్వరంలో బ్యారేజ్ తప్ప ఎక్కడ కూడా ఒక బ్యారేజ్, ఒక అడ్డుకట్ట లేదు. తెలంగాణలో ఒక్క అడ్డుకట్ట లేదు. ఓకే. జలయజ్ఞంలో ఏది మన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వచ్చింది, ఏది 2007లోనో 8లోనో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం అయింది. అయినా కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు అది పూర్తి ఎఫ్ఆర్ఎల్కి నింపలేదు. వాడు ఎందుకు నింపలేదంటే పునరావాసం పూర్తి చేయలేదు, గ్రామాల తరలింపు పూర్తి కాలేదు. పైన ఎగువన రాయపట్నం లో లెవెల్ బ్రిడ్జ్ ఉంది, అంటే కరీంనగర్ మంచిర్యాలకి లింక్ చేసే రోడ్డు, అది లో లెవెల్ బ్రిడ్జ్ ఉంది. అది హై లెవెల్ బ్రిడ్జ్ కడితే తప్ప 145 మీటర్ల ఎఫ్ఆర్ఎల్కి అక్కడ నింపలేం మనం. అది పునరావాసం పూర్తి కాకపోవడం వల్ల, రాయపట్నం బ్రిడ్జ్ పూర్తి కాకపోవడం వల్ల ఎల్లంపల్లి కూడా నింపలేదు. కాబట్టి ఎల్లంపల్లి తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా బ్యారేజీలు లేవు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మన వాటాని సంపూర్ణంగా వినియోగించుకోవడానికి ఎన్ని బ్యారేజీలు వచ్చినాయి? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఉన్నది, దాని కింద సదర్మాట్ బ్యారేజ్ కట్టాం. ఎల్లంపల్లి వచ్చింది, ఎల్లంపల్లి కింద సుందిళ్ళ కింద అన్నారం కింద మేడిగడ్డ కింద సమ్మక్క బ్యారేజ్ కింద సీతమ్మ సాగర్.
ఇన్ని బ్యారేజీలు మనం నిర్మాణం చేసుకుంటున్నాం అక్కడ. ఇది ఉమ్మడి రాష్ట్రంలో మనం ఊహించని విషయం. ఎందుకంటే ప్రకాష్ గారు చెప్పినట్టు గోదావరి నీళ్లు కదిలిపోవాలి, ఇంకా ఇక్కడ ఆగొద్దు, తెలంగాణ ఆగొద్దు. అట్లనే కృష్ణా నీళ్లు ఆగకుండా వెళ్ళిపోవాలి. ఇది వాళ్ళ కుట్ర. ఈ కుట్రని భగ్నం చేయడానికి కేసీఆర్ గారు అన్ని బ్యారేజీలు కట్టారు, వరుస బ్యారేజీలు కట్టారు. కట్టి సంపూర్ణంగా గోదావరిలో మన వాటాని వినియోగించుకోవడానికి ఏర్పాట్లు చేస్తుంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఎన్ని కుట్రలు, ఎన్ని వక్రీకరణలు, ఎన్ని విమర్శలు వస్తున్నాయంటే ఇక వాటిని ప్రజలు నమ్మే పరిస్థితి తీసుకొచ్చింది. పదే పదే ఇందాక మీరు అన్నట్టు పదే అబద్ధాలు చెప్పి అవి నిజాలు చేస్తున్నారు వాళ్ళు. 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ప్రాజెక్టు ఇవాళ డిఫంక్ట్ అయిపోయింది. ఎంత విచిత్రం అండి. ప్రజల అనుభవాలు ఉన్నది అది. 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన చరిత్ర ప్రాజెక్టుకు ఉన్నది. ఇవాళ ఆ నీళ్ళు అందక రైతాంగం విలువలో కొట్టుకుంటున్నారు 4 సీజన్ల ద్వారా వరుసగా. ప్రజలు అడుగుతున్నారు మరి ఈ కుట్ర కాకపోతే ఇంకేంటండి. అయితే మీరు అన్నట్టు గోదావరి బనకచెర్ల లింక్ అనేది మన హక్కులకు భంగకరంగా మారే ప్రమాదం భవిష్యత్తులో ఉంది. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. దీనికి బదులుగా వాడు కృష్ణా నీళ్లు తీసుకుపోతున్నాడు కాబట్టి, గోదావరి నీళ్లు తీసుకుపోతున్నాడు కాబట్టి కృష్ణాలో మనకి ఆ మేరకు వాటా మనకు అందాల్సిన అవసరం ఉంది. చట్టం ప్రకారం, గోదావరి అవార్డు ప్రకారం నువ్వు గోదావరి నీళ్ళని కృష్ణా బేసిన్కి కనుక తరలిస్తే ఆ తరలింపులో మనకు వాటా ఉంటుంది. కృష్ణాలో సేవింగ్స్ ఉంటాయి కాబట్టి ఆ కృష్ణా వాటర్ మనకు కేటాయించాలి. ఆ కేటాయింపుల కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. గోదావరి నీళ్ళు అటు తరలించకపోతే కృష్ణాలో మాకు వాటా ఎంత, కృష్ణాలో సేవింగ్స్ ఏమి, ఆ సేవింగ్స్లో మాకు ఎంత ఇస్తున్నావు అనే ప్రశ్నని చంద్రబాబు నాయుడు వేయకపోతే మనం నష్టపోతాం ఖచ్చితంగా. మన హక్కులకు భంగకరంగా మారే ప్రమాదం ఉన్నది ఆ ప్రాజెక్టు వల్ల. అది గమనించాల్సి ఉన్నది. అంటే ఇట్లా ఆలోచించి ప్రశ్నించడానికి వీలు లేకుండా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. మీరు కిందికి వచ్చే నీళ్లు కదా, మీకేం నష్టం, మీరు వాడుకొని నీళ్లు కదా అంటారు. వాడుకొని నీళ్లు కాదు అది. గోదావరి ట్రిబ్యునల్ నువ్వు క్లెయిమ్ చేస్తావు, నా హక్కులకు భంగం కలిగే అవకాశం ఏర్పడుతున్నది. ఎస్ అంటే ఇట్లా అబద్ధాలు మాట్లాడతా, విష ప్రచారాలు చేస్తా ఏ విధంగా కుట్రలు చేస్తున్నారు మాట్లాడదాం. ప్రకాష్ గారు, రాష్ట్రం ఏర్పడక ముందు ఇదే కుట్ర, అంటే తెలంగాణలో పంటలు పండకూడదు, తెలంగాణలో ప్రజలకు నీళ్లు ఉండకూడదు, ఇదే కుట్ర చేసిండ్రు. సో అన్ని కుట్రలను ఛేదించి రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళది వాళ్ళు ఉండాలి, తెలంగాణ బతుకుతుంది, తెలంగాణ చూసుకుంటుంది. కానీ 10 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా మళ్ళీ అధికార మార్పిడి జరగంగానే ఎందుకు ఇంకా తెలంగాణని దోచుకోవాలి, తెలంగాణ జలవనరులని కూడా దోచుకోవాలనే కుట్రలు ఇంకా కొనసాగిస్తున్నారు. అంటే వాళ్ళకి ఇప్పుడు ఆ స్టోరేజ్ లేకపోవడం వల్ల అవకాశం లేదు వాళ్ళకి. గత 4 సంవత్సరాల్లో గోదావరి డెల్టా చాలా సఫర్ అయింది నీళ్ళు లేక. దానివల్లనే ఇప్పుడు ఆ కుట్రలన్నీ కూడా మళ్ళీ చేశారు. నేనైతే 100% నమ్ముతున్నా. ఇంతకాలం మంచిగా ఉన్న బ్యారేజు ఎన్నో వరదలను తట్టుకొని ఉన్నది. వాస్తవంగా చెప్పాలంటే చరిత్రలో ఈ మేడిగడ్డ డ్యామ్ సైడ్ దగ్గర హైయెస్ట్ ఫ్లడ్ వచ్చింది 28,25,000 క్యూసెక్కులు. ఇది 2022 జూలై 15 నాడు ఆ రికార్డ్ బ్రేక్ అయింది. 500 సంవత్సరాల చరిత్రను బ్రేక్ చేస్తూ 28,75,000 క్యూసెక్కులు అక్కడ వచ్చింది. ఇంకో 5-6 టీఎంసీలు ఎక్కువ వచ్చినాయి అక్కడ. అయినా కూడా మేడిగడ్డ తట్టుకున్నది. అంత బలంగా తట్టుకున్న మేడిగడ్డ ఎట్లా పటేల్ మనీ స్టోరేజ్ ఉన్నప్పుడు ఎట్లా పోతుంది? నిజంగానే ఫ్లో ఉన్నప్పుడు ఏమన్నా గోదావరికి ఫ్లడ్స్ వస్తాయి కాబట్టి ఆ ఒత్తిడికి తాకిడికి ఏమన్నా ఒక పియర్ కుంగిందని అనుకుందాం. బట్ ఆ రోజు స్టోరేజ్ ఉన్నది, 11 టీఎంసీ దాకా స్టోరేజ్ ఉన్నది. స్టోరీ ఉన్నప్పుడు అట్లా పటేల్ మనీ ఎట్లా విధ్వంసం ఒక పెద్ద సౌండ్తో ఎట్లా వస్తుంది? ఒకవేళ అది వచ్చింది అనుకుందాం, ఇటు సైడ్ ఎందుకు రాలేదు? సెక్యూరిటీ లేని ఛత్తీస్గఢ్ సైడ్ ఎందుకు వచ్చి, మహారాష్ట్ర సైడ్ ఎందుకు వచ్చింది? ఇటు సైడు సెక్యూరిటీ ఉంటుంది, గేట్లు ఉంటాయి, అటు సైడ్ ఏమీ లేదు, అడవి. అంటే విధ్వంసము, దాని వెనకాల ఆంధ్ర, దాని అనుకూలంగా ఉండే కొంతమంది తెలంగాణలో ఉండే వీళ్ళు, ఇదంతా కూడా ఒక విష సర్కిల్ లాగా ఏర్పడి మళ్ళీ ఈ కుట్ర చేసిండని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేడిగడ్డను వాళ్ళు రిపేర్ చేయట్లేదు అంటేనే ఖచ్చితంగా వాళ్ళు ఆ మేడిగడ్డ వద్దనుకుంటున్నారు. మేడిగడ్డ వద్దంటే లాభం జరిగేది ఎవరికి అంటే డెల్టా రైతులకు. ఓకే, నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళకు నాట్లేసుకోవడానికి ఖరీఫ్లో నీళ్లు ఉండవు, పొట్టకొచ్చిన తర్వాత యాసంగి పంటలకు నీళ్లు ఉండవు. అక్కడ 13 లక్షల ఎకరాలంటే ఎన్ని నీళ్లు కావాలి? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రాణహిత నీళ్ళ మీద వాళ్ళు హోప్ పెట్టుకున్నారు. మనం అక్టోబర్ నుంచి మే ఎండి దాకా, జూన్ దాకా, మళ్ళీ వరదలు వచ్చేదాకా మేడిగడ్డ గేట్లు వేసి పెడతాం. ఆ వచ్చిన స్టోరేజ్ వల్ల హెడప్ అవుతుంది. ఆ హెడప్ అయినాక మనం కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేసుకొని యాసంగి పంటలకు నీళ్ళు ఇచ్చుకుంటాం, చెరువులను కుంటలను అనుసంధానం చేస్తాం. మండు వేసవిలో కూడా అలుగు దునికిన వాగులను మనం చూసాం.
అది కేవలం మేడిగడ్డ దగ్గర గేట్లు వేసి ఆ నీళ్ళని లిఫ్ట్ చేయడం వల్ల. కాబట్టి వాళ్ళకి ఇది కంటగింపుగా అయింది. సరే బ్రిటిష్ వాడు కదా ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయినప్పుడు మళ్ళీ దోచుకోవడానికి తాబేదారులను ఇక్కడ పెట్టిపోయినట్టుగా వీళ్ళు వాళ్ళ మనుషులను ఇక్కడ ముఖ్యమంత్రి స్థానంలోకి తీసుకురాగలిగారు. ఎన్ని కుట్రలు చేశారు, దానికోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టారు అనేది అది వేరే కథ. బట్ సక్సెస్ఫుల్గా వాళ్ళు 2 ప్రయోజనాలను పొందారు. ఒకటి, కేసీఆర్ను దోషిగా నిలబెట్టడానికి 1,00,000 కోట్ల అవినీతి 1,00,000 కోట్ల అవినీతి అని అంతకంటే ఒక 2-3 నెలల ముందు నుంచి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళతో చెప్పించుకుంటూ వస్తున్నారు. అవినీతికి సాక్ష్యం చూపెట్టాలి కాబట్టి మేడిగడ్డను పేల్చేశారు. నేనైతే చెప్తున్నా పేల్చేశారు అని నా ఒపీనియన్. అది ఒక విశ్లేషకునిగా, నీళ్ళ మీద కొద్దిగా అవగాహన వ్యక్తిగా, ఇంజనీర్లు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు బలమైన అభిప్రాయం అది. ఎలక్షన్లకు 40 రోజుల ముందే ఎందుకు జరిగింది ఇది అనేది. అది అక్కడున్న సిచ్యువేషన్లో అది కుంగితే ఈ రకంగా రాదు, కుంగే అవకాశం ఉంటుంది. కానీ కుంగితే ఇట్లున్నది ఇట్లయితుంది తప్ప ఓ పెద్ద సౌండ్ చేసి ఒక్క పియరు 3 మీటర్ల రాఫ్ట్ను చీల్చుకొని కిందికి దిగదు. వర్టికల్గా పిల్లర్లకు అంత 20 మీటర్ల పొడుగు, ఒక 2 ఇంచుల వెడల్పుతోని క్రాక్స్ రావు. కాబట్టి వీటి మీద ఎన్డీఎస్ఏ ఏమన్నా చెప్తుందేమో అని నేను ఇంతకాలం వెయిట్ చేశాను. ఎన్డీఎస్ఏ మౌనం పాటించింది. ఇప్పుడు లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే ఎన్డీఎస్ఏ 18 నెలలు తన దగ్గర పెట్టుకొని నిపుణుల ద్వారా దీని కారణాలను మీరే అన్వేషించండి అని బంతిని మన రాష్ట్ర ప్రభుత్వం కోర్టులోకి నెట్టింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే లేటెస్ట్గా తెలుస్తున్నది, అది ఒకవేళ తప్పైతే డిపార్ట్మెంట్ నన్ను కరెక్ట్ చేయాలి, వాళ్ళు లేఖ రాశారు ఎన్డీఎస్ఏకు. ఇదేదో మీరే చేయండి అంటే మీరు చేయండి అంటే మీరు చేయండి అంటే వాళ్ళకి ఉద్దేశం లేదు, కారణాలను అన్వేషించే ఉద్దేశం లేదు. ఇంకొకటి ఏంటంటే కారణాలు తెలిసేదాకా ఎవరిని కూడా బ్లేమ్ చేసినా తప్పే అవుతుంది, పాత ప్రభుత్వాన్నైనా ఇంజనీర్లనైనా. ఎందుకంటే ఎన్డీఎస్ఏనే కారణాలు తేల్చలేక ఈ ప్రభుత్వానికి రాసింది రిపోర్ట్లో, మళ్ళీ ఈ ప్రభుత్వం మీరే తేల్చండి అని రాసింది. ఈ పరిస్థితుల్లో పీసీ ఘోష్ గారు ఏం తెలుస్తారు? అంటే ఈ ప్రొసీజర్ అంతా చూస్తుంటే కావాల్సింది అంటే ఒక కాలయాపన ప్రధాన కేంద్రంగానే ఇదంతా జరుగుతుందని. ఈ కాలయాపన కారణం ఏంటంటే తమిళనాడు నుంచి అన్ని రాష్ట్రాల నుంచి ఒత్తిడి తెచ్చి ఆ ఇచ్చంపల్లి కట్టియాలి. కట్టించినాక మేడిగడ్డ ఉండదు. ఇక ఆ ఇచ్చంపల్లి ఏంటంటే అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ అవుతుంది. అప్పుడు గేట్లు మన చేతిలో ఉండవు. కాబట్టి ఎప్పటిలాగానే గలగల గోదావరి తరలిపోతుండాలి, బంగారు పంటలు రాజమండ్రిలో పండాలి, మురిపాలు ముంగిళ్ళ వాళ్ళ దగ్గర ఉంటే ముంగిట్ల శవాలు మన దగ్గర ఉంటాయి. ఒకంటే ఇది కేవలం కాళేశ్వరం పేరు మీద జరుగుతుంది కానీ ఓవరాల్గా తెలంగాణ మీద అతిపెద్ద కుట్ర జరుగుతుంది. సో దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడదాం చిన్న బ్రేక్ తర్వాత. స్టేడియం శ్రీధర్ గారు, తెలంగాణకు సంబంధించి అనేక విధాలుగా కుట్రలు జరుగుతున్నాయి. పేరు కాళేశ్వరం పేరుతో ఇదే సపరేట్ సబ్జెక్టుగా అన్నట్టు కాకుండా అల్టిమేట్గా తెలంగాణకు తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుంది. సో వీటికి తగ్గట్టుగా ప్రజలు అబద్ధాలను నమ్మే విధంగా పదే ప్రచారాలు చేసుకుంటా పోతున్నారు, ప్రజలకి లేనిపోని అనుమానాలు రేకెత్తిస్తున్నారు. సో మేడిగడ్డకు సంబంధించి అయినా సరే 1 by 1 ఫ్రేమ్ చేసుకుంటా పోతున్నారు, తప్పుడు విషయాలన్నీ కూడా ఫ్రేమ్ చేసుకుంటూ పోతున్నారు. ఇందులో భాగంగానే ఇంజనీర్లకు సంబంధించి కూడా అనేక మాటలు మాట్లాడిన సందర్భం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా మేడిగడ్డ డిజైన్కి సంబంధించి ఇంజనీర్లు వద్దన్నా కూడా కట్టినరు అనే ప్రధానమైన ఆరోపణ చేసుకుంటూ పోతున్నారు. సో అందుకోసమే అది ఇంకా కుంగిందా, ఇంకేదేదో స్పెక్యులేషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటికి సంబంధించి ఎటువంటి క్లారిఫికేషన్స్ ఉన్నాయి? అది కూడా తప్పుడు ఆరోపణ అమ్మా. రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం వేసిన మాట వాస్తవమే. వాళ్ళకి ఇచ్చిన మ్యాండేట్ ఏంటంటే అప్పుడు మొదట రీఇంజనీరింగ్ చేసిన తర్వాత మేడిగడ్డ దగ్గర నుంచి డైరెక్ట్గా నేరుగా మిడ్మానేరుకు తీసుకురావాలనేది ప్లాన్. అది గూగుల్ ఎర్త్లో ఒక లైన్ గీసుకున్నారు. ఈ రకమైన అలైన్మెంట్ చేస్తే మనకు దగ్గర దారి ఉంటుంది, నేరుగా మిడ్మానేరుకు తీసుకురావచ్చని అనుకున్నారు. దీని మీద క్షేత్రస్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించి అది ఫీజిబులా కాదా నిర్ధారించండి అని చెప్పి రిటైర్డ్ ఇంజనీర్లు ఒక 6 కమిటీ వేసి వాళ్ళని పంపించారు. అక్కడికి వాళ్ళు వెళ్ళారు, పూర్తి స్థాయిలో దాన్ని పరిశీలించారు, టోపో షీట్లు పరిశీలించారు, క్షేత్రస్థాయిలో చూశారు. చూసిన తర్వాత వాళ్ళు తేల్చిన విషయం ఏంటంటే ఈ నేరుగా మేడిగడ్డ నుంచి మిడ్మానేరుకు నేరుగా తీసుకురావడం అనేది సాధ్యం కాదు. తాడిచెర్ల బొగ్గు గనులు ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి, తర్వాత ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు ఉంది, డెవలప్డ్ ఆయకట్టు ఉంది. కాబట్టి ఇది టన్నల్స్ తవ్వి కానీ లేదా కాలువలు తవ్వి కానీ పైప్ లైన్ వేసి కానీ అక్కడి నుంచి నీళ్లు తరలించడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు అని చెప్పారు. చెప్పిన మాట వాస్తవమే. ఏం చెప్పారు, దేన్ని వ్యతిరేకించారు? నేరుగా మేడిగడ్డ నుంచి మిడ్మానేరుకు తీసుకోవడానికి వ్యతిరేకించారు. రెండవది, వాళ్ళు
మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ వద్దని ఎప్పుడు వాళ్ళ రిపోర్ట్లో చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఎంత స్పష్టంగా వాళ్ళు రాశారంటే, నేను వాళ్ళు రాసిన మాటలు మీకు స్పష్టంగా చదివి వినిపిస్తాను. ద సైట్ ఆఫ్ బ్యారేజ్ వాజ్ ఎగ్జామిన్డ్ డ్యూరింగ్ ద ఏరియల్ సర్వే అండ్ ప్రపోజ్డ్ సైట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఈజ్ ఫీజిబుల్ ఇన్ వ్యూ ఆఫ్ లెస్ విడ్త్ ఆఫ్ గోదావరి రివర్. యాజ్ ద టోపోషీట్ స్టడీ, ద FRL ఆఫ్ ది బ్యారేజ్ కెన్ బి ఫిక్స్డ్ ఎట్ అబౌట్ 105 meters వితౌట్ సబ్మర్జింగ్ పట్టా ల్యాండ్స్ ఇన్ మహారాష్ట్ర స్టేట్. ఈ మాటలు ఒకసారి కాదు 3 సార్లు రాశారు వాళ్ళు. అది ఫీజిబుల్ సైటే, అక్కడ బ్యారేజ్ కట్టొచ్చు, బ్యారేజ్ ఎక్కడి దాకా 105 మీటర్ల FRL దాకా కట్టొచ్చు ఉంటుందని వాళ్ళు పేర్కొన్నారు. కానీ బ్యారేజ్ కట్టింది 100 మీటర్ల FRL దాకానే కట్టారు. పాండ్ లెవెల్ 100 మీటర్లే. కానీ వాళ్ళు 105 దగ్గర కూడా బ్యారేజ్ కట్టొచ్చు, ఫీజిబుల్ ఉంది, సైట్ ఫీజిబుల్ ఉంది, అక్కడ విడ్త్ తక్కువ ఉంది, బ్యారేజ్ లెంత్ తక్కువ అవుతుంది అనే విషయం వాళ్ళు స్పష్టంగా ప్రకటించారు. వాళ్ళు వ్యతిరేకించింది కేవలం నేరుగా తీసుకురావడానికి మాత్రమే వ్యతిరేకించారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ సూచనని పరిగణలోకి తీసుకున్నది. వాళ్ళు ఏదైతే మొదలు ప్రపోజల్ పెట్టుకున్నారో, నేరుగా ఏదైతే అలైన్మెంట్ ఫిక్సప్ చేసిండో దాన్ని త్యజించారు వాళ్ళు. ఆ గవర్నమెంట్ త్యజించింది. నదీ మార్గం ద్వారా వాళ్ళు వాటర్ని లిఫ్ట్ చేసి తీసుకురావడానికి ప్రపోజల్స్ ఆల్టర్నేటివ్ తయారు చేసుకున్నారు. దాంట్లో భాగంగానే మనకు అన్నారం, సుందిళ్ళ, దానికి 2 అనుబంధ పంప్ హౌస్లు వచ్చినాయి. అంతే తప్ప రిటైర్డ్ ఇంజనీర్లు మేడిగడ్డ బ్యారేజ్ని కట్టొద్దు అని ఎక్కడా చెప్పలేదు. అది పూర్తి స్థాయిలో వక్రీకరణ. సో అంటే ఈ రిటైర్డ్ ఇంజనీర్ల పేరు చెప్పుకుని ప్రభుత్వం ఈ అంశాన్ని కూడా వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తుందని అర్థం చేసుకోవాలి. విచిత్రమైన విషయం ఏంటంటే, ఆ రిపోర్టు రాసిన వ్యక్తులు 6గురిలో ఒకరు చనిపోయారు, మిగతా వాళ్ళు ఉన్నారు ఇక్కడ బతుకున్నారు. వాళ్ళు కూడా దీన్ని ఖండించడం లేదు. అది విచిత్రమైన విషయం. ఇవేం అట్లా చెప్పలేదు, మీరు మా మాటలు వక్రీకరిస్తున్నారు అని వాళ్ళు చెప్పాలి కదా. వాళ్ళు ఇప్పటిదాకా కూడా ఆ వక్రీకరణని ఖండించిన సందర్భం లేదు. అది మరి ఎందుకు ఆ విషయంలో వాళ్ళు మౌనంగా ఉన్నారు, వాళ్ళ రిపోర్ట్ని ఎందుకు అట్లా వక్రీకరిస్తున్న విషయం మీద వాళ్ళు మౌనంగా ఎందుకున్నారు అనేది ఇప్పటికి నాకైతే అర్థం కాలేదు. అంటే వాళ్ళు ఖండించకపోయినా సరే వాళ్ళు రాసిందే ప్రూఫ్స్గా అయితే కనిపిస్తుంటాయి కదా శ్రీధర్ గారు, కళ్ళ ముందు అయితే సాక్షి వాళ్ళు రాసిన మాటలు ఉన్నాయి కదా, రిపోర్ట్లో ఉన్నాయి కదా. ఎస్ అంటే ప్రకాష్ గారు, అంటే ఏ స్థాయిలో కుట్రలు జరుగుతున్నాయి అంటే ఇది ఎంత పెద్ద ప్రమాదకారిగా పరిణమించబోతుంది రాబోయే రోజుల్లో తెలంగాణకు సంబంధించి? అంటే వీటికి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఫస్ట్ బేసిక్ పాయింట్ ఎక్కడి నుంచి చంద్రబాబు నాయుడు మొదలు పెడుతున్నారంటే వ్యర్థ జలాలు మేము వాడుకుంటే తప్పేంటి అనే దాని నుంచి మొదలు పెడుతున్నారు. సో ఇంకొక వైపు అంటే అన్ని విధాలుగా తెలంగాణలో నీటి వనరులను దోచుకోవడానికి ఒక పక్కాగా పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగానే ఇదంతా జరుగుతుందని భావించాలా? అంటే ఫస్ట్ మనం అసలు ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఏర్పడదని చూస్తే కూడా ఈ నీటి కుట్రలే. అప్పుడు నవాబ్ అలీ నవాజ్యంగానే అతను 9 ప్రాజెక్టులను రూపొందించాడు. ఆ 9లో 2 మాత్రమే వక్రీకరణలతోని కుదించి మనకిచ్చారు. అదేంటంటే 28 లక్షల ఎకరాలకు 6 తెలంగాణ జిల్లాల్లో, అప్పుడున్న 8 జిల్లాలలో 6 జిల్లాలకు నీళ్ళు అందించే గోదావరి మల్టీపర్పస్ ప్రాజెక్టును 28 లక్షల ఎకరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఫామ్ కాగానే 5.5 లక్షల ఎకరాలకు కుదించారు. ముందు 3.5 లక్షల ఎకరాలు, తర్వాత 5.5 లక్షల ఎకరాలు. మళ్ళీ చెన్నారెడ్డి గారు తొలి దశ ఉద్యమం వచ్చిన తర్వాత 16.5 లక్షల ఎకరాలకు పెంచాడు. అది 40 ఏళ్ళు పట్టింది అది పూర్తి కావడానికి. నాగార్జున సాగర్ విషయంలో కూడా అంతే అయింది. 8-9 లక్షల ఎకరాలకు తెలంగాణలో నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టును దాన్ని కిందికి దించి, ఏలేశ్వరం నుంచి కిందికి దించి ఎయిర్పిన్ బెండ్ మళ్లించి ముంపు మనకుంచి వంపు వాళ్ళకు పెట్టి కుడికాలువ ద్వారా విస్తారమైన వాటర్ని వాళ్ళు తీసుకుపోయారు. నెల్లూరు దాకా ఒంగోలు దాకా తీసుకుపోతున్నారు. ఇక్కడ మాత్రం మనకు ఎడమ కాలువ ద్వారా అతి తక్కువ నీటిని 4-5 లక్షల ఎకరాలకు కూడా ఇవ్వకుండా ఎడమ కాలువలో అన్యాయం చేశారు. కట్టిన 2 ఇట్లయినాయి. 7 ప్రాజెక్టులు అతిగతి లేకుండా పోయినాయి. అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్ర, దేవునూరు, పెనుగంగ, ప్రాణహిత, ఇంకొక ప్రాజెక్ట్ ఇచ్చంపల్లి. ఇవేమో అప్పుడు పూర్తిగానే రద్దు చేశారు. అంటే నీటి కుట్రల కోసమే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. వాళ్ళు ఏం చేస్తున్నారు, తెలంగాణ తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చినా కూడా ఆ నీటి కుట్రలను కొనసాగిస్తున్నారు. ఈ మన సన్నాసులకు అర్థం కాదు. సోకాల్డ్ మేధావులు, ఉద్యమకారులు, జయశంకర్ సార్ ఎప్పుడు అనేవాడు, తెలంగాణ వచ్చినాక మనం కొట్లాడాల్సింది మన వాళ్ళతోనేనాయా, ఇక్కడ ఆగం ఎక్కువ ఉంటుంది, అవగాహన తక్కువ ఉంటుంది, ఈ ఆగంతోనే మీరు కొట్లాడాలి అన్నాడు. ఈ ఆగంలో అందరూ జమైన్లు, కోదండరాంతో సహా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా జమైన్లు. అంటే వాళ్ళు తెలియక జమైన్లు అని అనుకోవాల్సిన అవసరం లేదు, ఉద్దేశపూర్వకంగానే వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి చేస్తున్నారు. స్టార్టింగ్ చెప్పాను, కొందరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు జనాన్ని ఉద్దేశపూర్వకంగా. వాళ్ళకేదో పదవి దక్కలేదనో, వాళ్ళకి కావాల్సిన స్థానం ఇవ్వలేదనో, కేసీఆర్ మీద కోపంతోనో, టీఆర్ఎస్ మీద కోపంతోనో బురద చల్లుతున్నారు, దుమ్ము చల్లుతున్నారు. నేను చెప్పినా తెలంగాణ ద్రోహి అని ఒక వ్యక్తి ఇట్లా అని, ఆయనకి ఏం తక్కువైందమ్మా? పదవి లేకపోతే బతకలేడా?
ఎందుకు ఈ కుట్రలు చేయాలి? 10 ఏళ్ళు ఉన్నాడు ఆల్ ఇండియా స్థాయిలో, గర్వపడ్డాం. ఓ తెలంగాణ బిడ్డ, వరంగల్ బిడ్డ, అంత స్థాయిలో టాస్క్ ఫోర్స్ చైర్మన్గా ఉన్నాడు, అడ్వైజర్గా ఉన్నాడు జలశక్తి. కానీ ఏం చేసిండు ఆయన? ఈ కుట్రలా చేసేది. రైట్ శ్రీధర్ గారు, అంటే ఒకవైపు ఇంతకుముందు రిటైర్డ్ ఇంజనీర్ల పేరుతోని అబద్ధాలు ప్రచారం చేసి కుట్ర చేశారు, ఇంకొక వైపు ప్రధానంగా ఈ బరాజ్ లొకేషన్స్ చేంజ్ అయిన దానికి సంబంధించి అంటే జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్ జరగకుండానే డెసిషన్ తీసుకున్నారు అనేది కూడా ఇంకొక ప్రచారం జరుగుతున్నది. ఇది కూడా వక్రీకరణనే. నిజానికి సుందిళ్ళ అన్నారం బ్యారేజ్లని లొకేషన్స్ మార్చిన మాట వాస్తవమే. లొకేషన్స్ మార్చవలసిన సందర్భాలు చాలా ఎదురవుతాయి మనకి. అక్కడున్న మనం ఎగ్జిబిషన్ చేసే సమయంలో వచ్చే పరిస్థితులను బట్టి లేదా ఇతరత్ర కారణాల వల్ల మనం బ్యారేజ్ లొకేషన్స్ కానీ స్ట్రక్చర్స్ యొక్క లొకేషన్స్ కానీ మారుస్తాం. ఇది ఒక సాధారణమైన విషయమే, ఇది అసాధారణమైన విషయం ఏం కాదు. అటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి, మనకు చాలా ఉన్నాయి. సో ఇక్కడ కూడా సుందిళ్ళ ఒక 5 కిలోమీటర్ల కిందికి పోయింది, అన్నారం ఒక 2 కిలోమీటర్ల కిందికి పోయి ఈ లొకేషన్స్లో కట్టారు. కానీ ఆ చేంజ్డ్ లొకేషన్స్లో, మార్చిన లొకేషన్స్లో ఎటువంటి జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా బ్యారేజీలు కట్టారని ఏదైతే ఆరోపణ ఉన్నదో చాలా దుర్మార్గమైన ఆరోపణ. నిజంగా అసలు ఏ ఇంజనీర్ అన్నమాట అటువంటి తప్పుడు పని చేయడండి. చిన్న స్ట్రక్చర్ ఏదైనా చిన్న కల్వర్ట్ కట్టినా కూడా వాడు అక్కడ బోర్వెల్ డేటా తీసి అక్కడ సాయిల్ క్లాసిఫికేషన్ చేసి అక్కడ ఎంత లోతుకు మనం ఫౌండేషన్ వేయాలి, కాంక్రీట్ వేయాలనేది నిర్ధారించుకుంటాడు. చిన్న కల్వర్ట్ కట్టినా కూడా ఇటువంటి 65 గేట్ల బ్యారేజ్ కట్టినప్పుడు జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్ చేయరా అండి? ఎట్లా చేస్తారండి? ఇటువంటి ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఇంజనీర్ల పరిజ్ఞానం మీద ఇటువంటి అపహాసం చేయడం అంటే దారుణం కాదా? అక్కడ కూడా చేంజ్ లొకేషన్స్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్స్ ఆధారంగా సిడిఓకి పంపిస్తే సిడిఓ వాళ్ళు డిజైన్స్ చేశారు. డిజైన్స్ ఆధారంగా 2D మోడల్స్ చేసిన తర్వాత అక్కడ ఆ 2D మోడల్స్లో వెంట్ వేస్ పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి గమనించిన తర్వాత వెంట్ వేస్ పెంచి, గేట్లు పెంచి అక్కడ బ్యారేజీలు నిర్మాణం చేశారు. ఇప్పటికి కూడా సుందిళ్ళ అన్నారం బ్యారేజీలు ఎటువంటి స్ట్రక్చరల్ డిస్టెన్స్ లేదు కదా. జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్ జరగకుండా అసలు బ్యారేజీలు కడతారా? అంటే ఇటువంటి తప్పుడు ఆరోపణలు ప్రచారం చేసే ప్రయత్నం చేసినప్పుడు మీరు అన్నారు చిన్న కల్వర్ట్ కట్టినా సరే దానికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే ప్రజల్లోకి తప్పుడు ప్రచారాలు చేసినప్పుడు ప్రజలు కూడా అంటే కొంత కామన్ సెన్స్ లాజిక్ ఆలోచించాల్సిన అవసరం ఉందని భావించాలా? ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టు సంబంధించి మీరు అన్న 65 గేట్లది కట్టాలని అనుకున్నప్పుడు కనీసం చూసుకోకుండా అట్లా ఎట్లా కడతారు అనేది కట్టరు. ఇది అంత వక్రీకరణ అన్నమాట. ప్రాజెక్ట్ని ఎన్ని అవకతవకలు జరిగినాయో చూపించడానికి లేదా ప్రొజెక్ట్ చేయడానికి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు తప్పితే అదంతా వాస్తవం. చాలా వక్రీకరణ ఉన్నది దీంట్లో. ఉదాహరణకి ఇంకొక వక్రీకరణ గురించి మీకు చెప్తానండి, మీరు అడగలే ప్రశ్న. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేషన్ కోసం 677 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పి పత్రికలు తాటికాంత అక్షరాలతోటి రాసినాయండి. నిజానికి జీవోలు ఇప్పటికి కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. వ్యాప్కోస్ వాళ్ళ డిపిఆర్ ప్రిపరేషన్ కోసం, సర్వే కోసం మనం ఎంత డబ్బు ఇచ్చినాం అనేది 2 జీవోల ద్వారా. అందులో మొదటి జీవోలో 677 లక్షలు ఇచ్చాం మనం. దాన్ని 677 కోట్లుగా వీళ్ళు దాన్ని ప్రొజెక్ట్ చేసి ప్రజలకి చెప్తే తాటికాంత అక్షరాలతోటి ఏందండి ఇది? ఇంతటి వక్రీకరణ మన తెలంగాణలో తప్పితే ఇంకెక్కడ కూడా సాధ్యం కాదు. 677 లక్షలని స్పష్టంగా జీవోలు రాసిన అంశాన్ని 677 కోట్లు అని చెప్పి దాన్ని ప్రొజెక్ట్ చేసి ప్రజలకి అబద్ధాలు ప్రచారం చేశారు. ఇటువంటి వక్రీకరణలు ఎన్ని ఉన్నాయి ప్రాజెక్ట్ మీద. భూకంపాలు వస్తాయి, మల్లన్న సాగర్ 50 టీఎంసీలు కడితే భూకంపాలు వస్తాయని చెప్పి అక్కడెక్కడనో మహారాష్ట్రలో కోయినా డ్యామ్ కట్టినరు. కోయినా డ్యామ్కు అక్కడనే రిజర్వాయర్ కెపాసిటీ వల్ల, స్టోరేజ్ వల్ల అక్కడ పగుళ్ళు వచ్చినాయి, భూకంపాలు వచ్చినాయి అని అక్కడ భూకంపం జోన్లో కట్టినటువంటి కోయినా డ్యామ్ తోటి పోల్చి మల్లన్న సాగర్లో కూడా భూకంపాలు వస్తాయని చెప్పి ప్రచారాలు చేశారు. ఇటువంటి వక్రీకరణలు, అబద్ధాలు, తర్వాత పసలేని విమర్శలు, వాస్తవ శాస్త్రీయత లేని విమర్శలు ఎన్ని వచ్చినట్టు అన్నీ వచ్చినాయి. అవన్నిటి కూడా నా పుస్తకంలో నేను కూలంకషంగా జవాబులు చెప్పినానండి. పుస్తకంలో ప్రతి ఒక్క విమర్శకి వాళ్ళు తొలినాళ్ల నుంచి పీసీ కోర్స్ కమిషన్ వరకు, కమిషన్ ముందర వాంగ్మూలం ఇచ్చిన తర్వాత వాళ్ళు పత్రికలతో మాట్లాడిన విమర్శలు అన్నిటి కూడా ఈ పుస్తకంలో నేను సమాధానం చెప్పాను. మీరు అడిగిన ప్రశ్నలన్నీ కూడా వీటిలో నేను కూలంకషంగా వివరంగా సమాధానం చెప్పినాను దీంట్లో. రైట్ ప్రకాష్ గారు, అంటే తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, చాలా అన్నింటికీ పోరాటం చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్న వాళ్ళు, కానీ అత్యంత నీచంగానే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నీచమైన ప్రచారాలు చేస్తున్నారు, బేస్లెస్ ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఇంత తెలంగాణలో ఇటువంటి ప్రచారాలు చేసే వాతావరణాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇట్లా ఇప్పుడు ఒక విశ్లేషకుడు, ఆయన అంటే నాకు చాలా గౌరవం,
ఆయన బెలూచిస్తాన్లో ఏం జరిగినా, ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగినా, ఫిజీలో ఏం జరిగినా అరగంటలో వీడియో చేస్తాడు. 1 మిలియన్ పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆయన ఏమంటాడు ఇవాళ అంటే ఒక వీడియోలో 170 ఏళ్ల కింద కట్టిన ధవళేశ్వరం ఆనకట్ట చెక్కు చెదరకుండా ఉన్నది, 160 ఏళ్ల కింద కట్టిన ప్రకాశం బ్యారేజ్ చెక్కు చెదరకుండా ఉన్నది. అంటే ఫిజీ గురించి తెలుసు, బెలూచిస్తాన్ గురించి తెలుసు, కానీ ఆ బ్యారేజీలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక మళ్ళా కట్టుకున్నారనే సంగతి తెలియదు. ఇంజనీరింగ్ అంశాల్లోకి నేను పోను అనుకుంటూనే ఇంకో విశ్లేషకుడు కూడా రాత్రి ఇంకో ఛానల్లో నాకు తెలిగాడు, ఇంజనీరింగ్ అంశాల్లోకి నేను పోను అని ఆయన అన్నాడు, ఈయన అన్నాడు మేము ఎక్స్పర్ట్లం కాదు. కానీ ఏమంటారు తెలుసా, నాగార్జున సాగర్ ఒక్క పిల్లర్ కూలలేదు, శ్రీరామ్ సాగర్ ఒక్క పిల్లర్ కూలలేదు, ఈ బ్యారేజీలో కూలింది. అంటే డ్యాముకున్న బ్యారేజీలకు తేడా తెలియదు. ఇంకో విశ్లేషకుడు అంటాడు అడుగున గట్టి భూమి తలిగేదాకా, రాయి తలిగేదాకా పోతూనే ఉండాలి, అట్లా పోలేదు కాబట్టి ఇసుకలో కట్టారు కాబట్టి కూలిపోయిందని. మన ముఖ్యమంత్రి కూడా ఎన్నోసార్లు అన్నాడు, ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి బ్యారేజీలు ఇసుకలనే కడతారా బాబు, ఈ గట్టితనం లేదు కాబట్టి సీకెండ్ పైల్స్తోని ఈ రాఫ్టులు ఇవన్నీ చేస్తారు అని అంటే కూడా అర్థం కాదు. ఎట్లయిపోయిందమ్మా, కాళేశ్వరం అంటే ఒక ఏనుగు, ఆ ఏనుగును నలుగురు గుడ్డి వాళ్ళు తల ఒక దిక్కుపోయి వర్ణిస్తున్నారు. కాళేశ్వరం అంటే గోడలాగా ఉంటుంది, కాళేశ్వరం అంటే చెవులు పట్టుకున్నాడు దుప్పలాగా ఉంటుంది అంటాడు, కాళేశ్వరం అంటే పాములాగా ఆ తోకను పట్టుకున్నాడు అంటాడు పాములాగా ఉంటుంది అని చెప్పి, ఓడు కాళ్ళ దగ్గర పట్టుకొని కాళేశ్వరం అంటే స్తంభంలాగా ఉంటుంది అంటాడు. ఇప్పుడు నేను చెప్పేది ఎవరి గురించో కాదు, ఈ సోకాల్డ్ విశ్లేషకులు, సోకాల్డ్ మేధావులు, సోకాల్డ్ ఉద్యమ చైర్మన్లు, వీళ్ళ గురించి అంటున్నా. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కదా. మరి తెలియని వాళ్ళు ఏలుపెట్టి ఎందుకు అబాస్పాలు అవుతారు? మీకు కొంత గౌరవం ఉంది తెలంగాణ సమాజంలో, ఆ గౌరవాన్ని కాపాడుకోండి. రైతులకు అర్థమవుతుంది, మనలాంటి ఛానళ్ళ ద్వారా ప్రజలకు అర్థమవుతుంది, కానీ ఈ సన్యాసులకు అర్థం కావడం లేదు. ఓకే శ్రీధర్ గారు, ప్రధానంగా ఇప్పుడు మళ్ళీ నదుల అనుసంధానం పేరుతో జరుగుతున్న కుట్రలను ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇంతకుముందు చెప్పినట్టే నదుల అనుసంధానం పేరు మీద మన హక్కులకి భంగకరంగా తయారయ్యే ప్రమాదం కనబడుతున్నది. ఇంతకుముందు మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు, గోదావరి బనకచర్ల తప్పనిసరిగా మన హక్కులకి అది ప్రమాదకరంగా మారే పరిస్థితి కనబడుతున్నది. ఇక ఇంకొకటి కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి గోదావరి కావేరి అనుసంధానం. గోదావరి కావేరి అనుసంధానంలో నిజానికి మనం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు ప్రయోజనాల్లో 50% మనకు రావాలి, నీళ్లు రావాలి అని చెప్పి మనం డిమాండ్ పెట్టినాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఛత్తీస్గఢ్ వాడని ఇంద్రావతి నీళ్ళని వాళ్ళు ఒక 240 TMCలు ఏమో వాళ్ళు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇంద్రావతిలో ఛత్తీస్గఢ్ వాడని వాటా వస్తుంది కావచ్చు, కానీ ఛత్తీస్గఢ్ నుంచి ఇప్పటిదాకా వాళ్ళు పర్మిషన్ ఏం తీసుకున్నట్టు మనకు సమాచారం. వాళ్ళు అభ్యంతరం చెప్పారు శ్రీధర్, ఈ మధ్యన వాళ్ళు అభ్యంతరం చెప్పారు. ఒకప్పుడు ఇచ్చారు వాళ్ళు ఎన్ఓసి, తీసుకపోండి మేము వాడతలేమన్నారు, ఇప్పుడు ఏమన్నారంటే మేము ఇయ్యమని చెప్పేశారు. అయితే ఛత్తీస్గఢ్ వాటాని మేము తరలిస్తాం, ఎవరికి అభ్యంతరం ఉండని అవసరం లేదు, మీ వాటాలు మేము ముట్టుకోవడం లేదు, ఇంద్రావతిలో వచ్చే ఛత్తీస్గఢ్ వాటాని మేము తీసుకుపోతున్నాం. అయితే మేమన్నాం మా భూభాగం నుంచి పోతుంది కాబట్టి మా ప్రాంతంలో ముంపు ఉంటుంది కాబట్టి కాలువలు తవ్వడానికి భూసేకరణ చేయాల్సి వస్తుంది కాబట్టి మాకు 50% ప్రయోజనం మాకు అందించాలని చెప్పి మనం డిమాండ్ పెట్టినాము. అయితే మేమన్నామంటే ఇచ్చంపల్లి వాళ్ళు ప్రపోజల్ పెట్టారు, కానీ ఇచ్చంపల్లి దగ్గర ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదంటే ఇచ్చంపల్లి కింద ఒక 20 నుంచి 25 కిలోమీటర్లలో సమ్మక్క సాగర్ బ్యారేజ్ ఆల్రెడీ నిర్మాణం అయి ఉన్నది, పూర్తయి ఉన్నది. దానిపైన ఒక 20-25 కిలోమీటర్ల ఎగువన మేడిగడ్డ బ్యారేజ్ ఉన్నది. ఇది మధ్యలో వచ్చి రావడం వల్ల దీని బ్యాక్ వాటర్ అంతా కూడా ఇంతకుముందు ప్రకాష్ గారు చెప్పినట్టు మేడిగడ్డ క్రెస్ట్ లెవెల్ దాకా నీళ్ళు వస్తాయి. క్రెస్ట్ లెవెల్ దాకా నీళ్ళు అంటే అది మునిగిపోయే పరిస్థితి వస్తుంది దాదాపు. కాబట్టి మీరు ఈ ఇచ్చంపల్లి బ్యారేజ్ నిర్మాణం అనే ప్రపోజల్ని పక్కన పెట్టి ఇప్పుడు ఆల్రెడీ నిర్మాణం అయి ఉన్న సమ్మక్క సాగర్ని మీరు సోర్స్గా వాడుకోండి అని మేము చెప్పాము. కానీ తర్వాత అధికార మార్పిడిలో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రపోజల్ని రకరకాల మార్పులు చేసి మళ్ళీ వాళ్ళు ఇచ్చంపల్లిని రంగంలోకి తీసుకొస్తున్నారు. దీనివల్ల మనకు జరిగే ప్రమాదం ఏంటంటే మేడిగడ్డ మళ్ళీ డిఫెక్ట్ అయ్యే పరిస్థితి కనబడుతున్నది. రెండోది మన ప్రభుత్వం ఆల్రెడీ రికార్డ్స్లో ఉన్నాయి కాబట్టి మనం ఏదైతే డిమాండ్ పెట్టినామో ఈ గోదావరి కావేరి లింక్ ప్రాజెక్టులో తెలంగాణకి 50% నీటి వాటా ప్రయోజనాలు దక్కాలి అనేది మన డిమాండ్ ముందు కొనసాగాలి. రెండవది ఈచంపల్లి దగ్గర బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన అంశాల మీద మనం ఏదైతే మన స్టాండ్ ఉండిందో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టాండ్ ఉండిందో అది మళ్ళీ దోహరాయించాలి, అది కొనసాగాలి. రైట్ ప్రకాష్ గారు, ప్రధానంగా ఇప్పుడు అల్టిమేట్గా లాస్ట్కి వచ్చేసరికి పీసీ ఘోష్ కమిషన్ అంటే ఈ
ఈ పేరు చెప్పి ఇంకేం చేయదలుచుకున్నారు, ఏం జరగబోతుంది? ఒకటమ్మా, పీసీ ఘోష్ కమిషన్ వేసింది అవినీతి మీద విచారణ కోసం కాదు. అది అర్థం చేసుకోవాలి అందరూ. ఏదో కేసీఆర్ జైలు పంపుతారు, 1,00,000 కోట్లు తిన్నాడు, ఆ ప్రస్తావన రాదాడ. ఇర్రెగ్యులారిటీస్లో ఈ డిజైన్స్ చేంజ్ చేశారని శ్రీధర్ గారు చెప్పారు కదా ఇందాక, స్థలాలను జరిపారని కొన్ని ఆరోపణలు కేసీఆర్ గారి మీద ఒకరిద్దరు ఇంజనీర్లు చేశారు. ఒక డిజైన్లు చేశారు. నరేందర్ రెడ్డి అనే అతను CDO, నాకు సమయం ఇవ్వలేదు, సరైన సమయం తొందర పెట్టారు అన్నాడు. ఇంకొక ఆయన ఏమన్నాడు, మాకు ఎండాకాలం బ్యారేజీలను ఖాళీ చేసి పని చేసుకుందాం అంటే మాకు అవకాశం ఇవ్వలేదు ఓవన్ కోసం అని ఇంకొక ఆయన చెప్పాడు. ఇంకొక ఆయనే ఆ బ్యారేజీలు మేము సర్వే చేయకుండా ముందుకు జరిపామని చెప్పాడు. అన్ని అబద్ధాలే. అయితే వీటి మీద కేసీఆర్ గారిని వివరణ అడుగుతారు. ఇంకోటి ఏంటంటే ఇర్రెగ్యులారిటీస్ అనేది NDSA తేల్చలేదు కదా, ఘోష్ గారు ఇంజనీర్ కూడా కాదు, ఆయన ఎట్లా తెలుస్తాడు? పోనీ ఆయన దగ్గర సాక్ష్యాలు ఇచ్చిన ఇద్దరు గొప్ప వాళ్ళు, కోదండరామ్ గారును రఘు, వాళ్ళని పిలిచి అడిగాడు మీ దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా అంటే మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా చెప్పామంటే 5 minutesలో నమస్కారం పెట్టి పంపించేశాడు. అంటే ఏం లేవాడ కేసీఆర్ గారిని ఇర్రెగ్యులారిటీస్కు బాధ్యుని చేసేది లేదు, ఇర్రెగ్యులారిటీస్ ఏం జరిగినాయో కూడా తేల్చే పరిస్థితి ఘోష్ గారికి లేదు. 7 సార్లు వాయిదేసింది ఎందుకంటే NDSA రిపోర్ట్లో ఏమన్నా చెప్తుందేమో అని. NDSA ఏం చేసింది, కొండంత రాగం తీసి ఎల్కను కూడా పట్టలేదు. మళ్ళీ బాల్ను ఇవాళ మన ప్రభుత్వం NDSA కోర్టులోకి తన్నింది. కాబట్టి కేసీఆర్ గారిని అడిగేది ఏముండదు, మీ మీద వీళ్ళు ఇట్లా అన్నారు ఇంజనీర్లు, ఒకవేళ అది రిటర్న్గా ఆధారాలు అయితే లేవు, ఓరల్గా చెప్పినా కూడా అది ప్రూవ్ కాదు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ఊరికే మాటలు వినాడు కదా, దేనికైనా ఆధారాలు కావాలి కదా. కాబట్టి అది ఒక సెన్సేషన్ అయినా కూడా కేసీఆర్ గారు రావడం వల్ల ప్రజలకు వాస్తవాలు మరొక్కసారి వారి నోటి నుంచి వినే ఒక మహద్భాగ్యం కలుగుతుంది. ఆయన ఒకవేళ ఆన్లైన్లో కూడా తను ఉన్న దగ్గర నుంచి పార్టిసిపేట్ చేయొచ్చు. ఇరిగేషన్ మీద పూర్తి అవగాహన ఉన్న మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు ఒకవేళ కనుక ఘోష్ గారి ముందుకు పోతే ఆయన అన్ని విషయాల మీద ఆయన కూడా క్లారిటీ ఇవ్వగలుగుతాడు. వీళ్ళిద్దరిని ఫిక్స్ చేసే ఏ ఆరోపణ కూడా ఇప్పటి వరకు రాలేదు. ఓకే, కానీ అల్టిమేట్గా చూసుకుంటే ఈ ఏదో బూచిగా చూపి సాకుగా చూపి మేడిగడ్డని రిపేర్ అవ్వకుండా చూడాలి, కాలయాపన చేయాలి, తద్వారా ఇదంతా జరిగే టైంలో వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసుకోవాలి. పీసీ ఘోష్ కమిషన్ కాదు, బాగా ఇంజనీరింగ్ నైపుణ్యం ఉన్న వాళ్ళతోని ఒక ఎంక్వైరీ కమిటీ ఏం జరిగింది కూలంకుషంగా మీరు సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వండి అని అంటే ఫస్ట్ 3 monthsలోనే రిపోర్ట్ వచ్చేది, మళ్ళీ ఇంకో 3 monthsలో ఎలాంటి వాళ్ళు కట్టేవాళ్ళు ఆ బ్యారేజీని. కానీ వాళ్ళకి ఆ ఉద్దేశం లేదు కాబట్టి ఈవెన్ NDSA పనులు మొదలుపెట్టడం కూడా చెప్పింది, అయినా కూడా వాళ్ళు కట్టట్లేదు. అంటే వాస్తవాలన్నీ కూడా గమనిస్తే అల్టిమేట్గా కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ కావాల్సింది తెలంగాణ నష్టపోవడం కావాలి, తెలంగాణని దోచుకోవడం కావాలి. సో మరి వీటన్నిటికీ మరి కుట్రల్ని ఎట్లా ఎదుర్కోవాలనేది ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు మీరు చెప్పిన అంశాలన్నీ కూడా అంటే ఇప్పుడు మొన్నటిదాకా సాగునీళ్ళు వచ్చేది, వ్యవసాయం చేసుకున్నాం, రైతులంతా కూడా మళ్ళీ నీళ్లు కావాలని ఆలోచిస్తున్నారు తప్ప అంటే ఇంకా చేస్తున్న దుష్ప్రచారాలని నమ్మి వాటి వెంట వెళ్ళి పరుగులు తీసే పరిస్థితి లేదనే విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైతులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు, ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సాగునీటికి సంబంధించి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాము, రాబోయే రోజుల్లో తాగునీటి కూడా ఇబ్బంది అవుతుందేమోనని ఒక ఆందోళన తెలంగాణ ప్రజలనైతే వెంటాడుతుంది. చర్చలో పాల్గొన్న శ్రీధర్ గారికి, ప్రకాష్ గారికి ధన్యవాదాలు. స్టేడియో